హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఇప్పుడు నేను మన మాదాపూర్ దగ్గర ఉన్న జాయ్ ఫౌండేషన్ సొసైటీ దగ్గర ఉన్నాను. మరి ఒక సామెత ఉంటుంది, లైక్ ఏంటి అంటే ఉపకారం చేయాలంటే తల్లికి చేయాలి, గౌరవం ఇవ్వాలి అంటే తండ్రికి ఇవ్వాలని. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటి అంటే ఒక తల్లిదండ్రులతో టైం స్పెండ్ చేయడానికి కూడా వాళ్ళకి టైం లేని సిచ్యువేషన్ అనమాట. కొంతమంది ఏంటంటే నాకు తల్లిదండ్రులు వద్దు, నేను వాళ్ళని చూసుకోలేను అని నెగిటివ్గా వదిలేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది వచ్చేసి నేను తల్లిదండ్రులతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను, వాళ్ళని ఒంటరిగా వదిలేస్తున్నానేమో అన్న ఒక మైండ్ సెట్ ఏంటంటే చాలా మంది తల్లిదండ్రులు వచ్చేసి ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టి విడిచిపెడతారు. కొంతమంది ఏంటి అంటే నేను అసలు తల్లిదండ్రులు పెంచుకోలేను అని చెప్తూ రోడ్ల మీద కూడా వదిలేసి వెళ్ళిపోయే సిచ్యువేషన్ అనమాట. సో మరి ఈ రోజు నేను ఎక్కడైతే జాయ్ ఫౌండేషన్ లో ఉన్నానో ఇక్కడ ఇది ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ అనమాట. సో ఇక్కడ అసలు ఎటువంటి ఛార్జ్ లేకుండా వితౌట్ ఫీజ్, చాలా ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఏంటి అంటే మినిమం అండ్ మాక్సిమం కొంత అమౌంట్ అనేది వాళ్ళు ఛార్జ్ చేస్తారు, లైక్ 6,000 10,000 అని చెప్తూ. కానీ మన జాయ్ ఫౌండేషన్ లో అనేది జీరో అనమాట. అసలు ఎటువంటి ఛార్జ్ తీసుకోరు. వాళ్ళు సెల్ఫ్ గా వాళ్ళే సొంత డబ్బులతో వాళ్ళని చూసుకోవడం, తిండి దగ్గర నుంచి ప్రతిదీ, పడుకునే వరకు, తెల్ల లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ప్రతిదీ వాళ్ళే, ఎక్కడ ఎటువంటి ఛార్జ్ చేయకుండా వాళ్ళే ఫ్రీగా సర్వీస్ చేస్తారు. మరి అలాంటి ఒక ఫౌండేషన్కి వచ్చామన్నమాట. సో లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉన్నారు వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా, వాళ్ళు అసలు ఎలా టైం స్పెండ్ చేస్తారు. సో వాళ్ళకు ఓల్డ్ పీపుల్ కాబట్టి వాళ్ళకి ఒక తోడు కావాలి. ఆ తోడు కావాలి అంటే మాట్లాడే పర్సన్ కావాలి. ఎందుకంటే పెద్ద అయ్యే కొద్దీ ఏంటంటే వాళ్ళ ఏజ్ చిన్నది అవుతుంది అని చెప్తూ అంటారనమాట. సో ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, పదండి. ఇప్పుడు నాతో పాటు జాయ్ ఫౌండేషన్ కి సంబంధించి మన నరేష్ గారు మనతో పాటు ఉన్నారనమాట. సో మరి ఈయన గురించి చెప్పాలంటే ఇక్కడ వీళ్ళకి అన్ని బాగోగులు కానీ, తిండి విషయం కానీ, లేదంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ మొత్తం దగ్గరుండి అన్ని ఆయన చూసుకుంటారు. మెడిసిన్స్ ఇవ్వడం దగ్గర నుంచి ప్రతిదీ. మరి ఆయనతో మాట్లాడి అసలు ఈ ఫౌండేషన్ ఎప్పుడు స్థాపించారు, ఎలా రన్ అవుతుంది, ఎంతమంది ఉంటున్నారు, ఇలాంటి అన్ని వివరాలు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ నరేష్ గారు. నమస్కారం. నమస్కారం. ముందైతే మీకు చాలా గ్రేట్ అని చెప్పాలి, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకనంటే మా పేరెంట్స్ వద్దు అని చాలా మంది దూరం పెడతారు. అలాంటి వాళ్ళని మీరు తీసుకొచ్చి సొంత తల్లిదండ్రులాగా, లేదంటే నానమ్మ అమ్మమ్మ లాగా ఇలా చూసుకోవడం అనేది చిన్న విషయం కాదు. వాళ్ళతో మాట్లాడడం, ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని బాగా చూసుకుంటారు మీరు అని చెప్తున్నారు. మీరు కానీ లేదంటే దీనికి సంబంధించిన హెడ్ ఎవరన్నా వాళ్ళు కూడా బాగా చూసుకుంటున్నారని చెప్తున్నారు. సో దానికి నిజంగా గ్రేట్ అని చెప్పాలి. సో ఫస్ట్ చెప్పండి, అసలు ఈ జాయ్ ఫౌండేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? 2008లో జాయ్ ఫౌండేషన్ సొసైటీ అని మొదలైంది మేడం. 2008 నుంచే సార్ అండ్ మేడం బయట విలేజ్ లా హెల్త్ క్యాంప్ ఎవరు లేని వాళ్ళకి ఫ్రీ సర్వీస్ జరుగుతుంది మేడం. బయట హెల్త్ క్యాంప్ ఇది. వీటిని శనివారం ఒక 180 మందికి బయట విలేజ్ లా వెళ్ళి అక్కడ వాళ్ళు లేని వాళ్ళకి మందులు ఇవ్వడం, హాస్పిటల్ చేయడం, అట్లా మొదలు పెట్టాం వాళ్ళం. మా సార్ వాళ్ళ పేరెంట్స్ ఇట్లా ఎవరు లేని వాళ్ళ సేవ చేద్దామని వాళ్ళ కోరిక అని చెప్పి సార్ ఇట్లా ముందుకు వచ్చి 2019లో మేము ఇక్కడ హోమ్ తీసుకున్నాం మాదాపూర్లో, ఓల్డ్ ఏజ్ హోమ్. 2019లో ఓల్డ్ ఏజ్ హోమ్ తీసుకొని ఎవరు లేని వాళ్ళకి, పూర్ పీపుల్, మిస్ అయిన వాళ్ళకి, ఫ్యామిలీ సపోర్ట్ లేని వాళ్ళకి, ఇబ్బంది ఉన్న వాళ్ళని తీసుకొని మేము వాళ్ళని చూసుకుంటాం. మెడిసిన్, బట్టలు, ఇలాంటి ఏది కావాలన్నా లాస్ట్ డెత్ వరకు సారు అండ్ మేడం డాక్టర్ రాజ్ కుమార్ అండ్ సుజన్ మేడం. రాజ్ కుమార్ గారు, సృజన్ మేడం వాళ్ళ ఆయన వైఫ్. నిజంగా గ్రేట్ అని చెప్పాలి. అంటే ఇలాంటి ఒక ఐడియా రావాలంటే చాలా రేర్ గా వస్తుంది. మరి దీన్ని ఎలా రన్ చేస్తున్నారు? 2008 నుంచి అని అంటున్నారు కదా, అంటే నియర్లీ మనకు ఒక 15 years పైనే ఉంటుంది. 15 years పైన అసలు ఎలా రన్ చేస్తున్నారు? ఇది కంప్లీట్ ఫ్రీ సర్వీస్. మనకి గవర్నమెంట్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్, కంపెనీ ఇవన్నీ ఏముండవు. ఫౌండర్ అండ్ మేడం సార్ వాళ్ళే సొంత రన్ చేయడం జరుగుతుంది మేడం. ఎవరు లేని వాళ్ళకి కంప్లీట్ వాళ్ళే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డబ్బులు మెయింటైన్ చేసి ఓల్డ్ ఏజ్ అయితే కాదు, కంప్లీట్ అతనే సార్ అండ్ మేడమే చూసుకుంటారు వాళ్ళే. ఇప్పుడు బయట నేను చాలా ఓల్డ్ ఏజ్ హోమ్స్ చూసాను. అక్కడ ఎలా అంటే
పర్ పర్సన్ కి ఒక 6,000 లేదా 10,000 ఇట్లా మినిమం టు మాక్సిమం చార్జ్ చేస్తారు. అవును, కానీ అవును. అలాంటిది నో చార్జ్ మీరు తీసుకుంటున్నారు. అంటే మరి ఫినాన్షియల్ గా మరి ఇబ్బంది అవుతుంటది కదా, సో అలాంటి టైంలో ఏం చేస్తారు? మేడం ఇబ్బంది అంటే ఇబ్బంది అవుతుంది మేడం. ఇప్పటి మందం అయితే సారే మెయింటైన్ చేస్తుంటాడు. చేస్తున్నారు. ఓకే. రేపటి రోజు ఇంకెవరైనా సాయం చేస్తే ఇప్పుడు ఉన్న 20 మందిలా 10 మందికి మా సాయం సార్ సపోర్ట్ చేయొచ్చు మీరు. ఓకే. ఓకే. అలా అంటే 2008 నుంచి అంటే ఇప్పటి వరకు ఎంత మంది ఇక్కడ ఉండేవాళ్ళు మన? మేడం 2008 నుంచి 2019 వరకు ఒక 8 మంది 5 మెంబర్స్ ఉండే. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ 20 మెంబర్స్ ఉన్నారు. 20 మెంబర్స్ ఉన్నారు. ఓకే. మరి ఇప్పుడు ఈ ప్లేస్ ఏదైతే ఉంటున్నారో దీనికి సంబంధించి రెంట్ గానీ డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయా? ఇది మాది ఓన్ బిల్డింగ్. ఓన్ బిల్డింగ్ కాదు, రెంట్. ఇంటి ఓనర్తో పైననే ఉంటుంది. ఓల్డ్ ఏజ్ అంటే ముందు ఇల్లు ఎవరు ఇయ్యరు అద్దెకి. అవునవును. మనకు తెలిసిన వాళ్ళు మంచిగా ఉన్నారు కాబట్టి ఇచ్చినారు. వీళ్ళు మొత్తం ఇక్కడే ఉండడం జరుగుతుంది. బయట ఎవరు వెళ్ళారు. వచ్చేసే లోపలికి వచ్చినారంటే వెళ్తే హాస్పిటల్, పిక్నిక్ లేకపోతే డెత్. ఏ పండుగలు ఉన్నా మేమే జరుపుకుంటాం. ఓకే. ప్రతి ఫెస్టివల్ ఇక్కడ వాళ్ళతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. మేడం అవును. వాళ్ళు కూడా ఈ ఏజ్ లో చిన్న పిల్లలు అనే ఉంటారు, మనం కూడా వాళ్ళని చిన్న పిల్లలు అనే చూసుకోవాలి. వాళ్ళ ఏజ్ ఎంత ఎక్కువ అవుతుందో మేడం, చిన్నపిల్లల మైండ్ సెట్ అన్నమాట. అవును. తెలియదు, ఎంత తినాలో తెలియదు, బాత్రూమ్ తెలియదు, చెప్పలేము అప్పుడప్పుడు. అన్ని సిచ్యువేషన్ అన్ని ఉంటాయి. ఏ నిమిషం ఏమీ తెలియదు. బాత్రూమ్ లో జాయి పడవచ్చు, బీపీ లో కావచ్చు, ఇప్పుడు ఏమీ తెలియదు. అవును. ఇప్పుడు మీరు డెత్ ఇష్యూస్ కూడా మీరే మొత్తం క్లియర్ చేసుకుంటాం అన్నారు కదా, ఎవరైనా దాని ప్రాసెస్ ఎలా అంటే? ఎవరైనా ఉన్నారంటే ఫ్యామిలీ ఉన్నారంటే అప్డేట్ చేస్తాం, లేకపోతే సారు దగ్గర ఉండి మేము దగ్గర ఉండి క్లోజ్ చేసుకుంటాం. దగ్గర మీరే చూసుకుంటారు. బాగాలేకపోతే వెంటనే హాస్పిటల్ పోవడం ఉంటుంది. ఏరియా హాస్పిటల్ అంటే కొంతమంది చూడలేరు ఓల్డ్ ఏజ్ అంటే, మేము వీళ్ళని బయట హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ చూపించడం జరుగుతుంది. ఇప్పుడు చిన్నపిల్లలు లైక్ పెద్ద ముసలి వాళ్ళు చిన్నపిల్లలు ఒకటే అంటారు కదా, చిన్నపిల్లలు ఏంటంటే గేట్ ఓపెన్ అయితే బయటకు వెళ్ళిపోతారు, మరి మనం దొరకదు. అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా ఇక్కడ? ఉన్నాయి మేడం. ఇప్పుడు అతను మాటలు కావు, అవునవును, అతని పేరు తెలియదు, నో ఐడి, నో విలేజ్, ఫోన్ నెంబర్స్ రాసి వదిలేసినారు. ఆ నిజమా అబద్ధమో తెలియదు. 10 నెంబర్ అయితే ఉంది. 10 నెంబర్లు ఉంటే మనం వాళ్ళకి ఫోన్ చేసి హ్యాండ్ ఓవర్ ఇవ్వచ్చు. మన 9 నెంబర్స్ ఉందంటే మిస్ చేసినాడు, మిస్ అయిందో తెలియదు. అవును, అతను పారిపోతాడు. మన ఏజ్ వాళ్ళని చూసి అతని పిల్లలను గుర్తుకొచ్చి పారిపోతాడు. 2 days నుంచి నో ఫుడ్ తిన్నాడు, అలా ఎసడే వెళ్ళిపోయాడు. మళ్ళీ నిన్ననే పారిపోయింది, మళ్ళీ గుర్తొచ్చినాం. ఇలా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు బాధపడతారు మేడం, కానీ ఆ టైం ఇయ్యము. టైం టేబుల్ ఫుడ్, గేమ్స్ అన్ని యాక్టివిటీ ఉంటుంది. ఒక 1 hour 2 hours వస్తే వాళ్ళకి ఆలోచించే టైం ఇయ్యం. అవును, వాళ్ళు కూడా చెప్తున్నారు అసలు మాకు గ్యాప్ ఇయ్యరు, మేము ఒంటరిగా ఉంటామన్న ఫీల్ రప్పించకుండానే మాకు ఏదో ఒక చేయించడం, పాటలు పాడించడం ఇట్లా రోజు చేస్తూ ఉంటారా యాక్టివిటీస్ అన్ని? ఎస్ మేడం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటాడు. క్లీన్ చేసుకోవడం, ఇది డైలీ ఇట్లా ఫ్లవర్స్ తెచ్చుకుని పెట్టుకోవడం, చెట్ల నీళ్ళు పోసుకోవడం, వాళ్ళ గేమ్స్ ఆడడం, ఎవరైనా డల్ ఉంటే వాళ్ళే వెళ్ళి మాట్లాడుకోవడం, లేకపోతే స్లీపింగ్ టైం. ఇప్పుడు 12 లంచ్ టైం అవుతుంది, లంచ్ అయిపోయిన తర్వాత 2 hours స్లీపింగ్, అందరు పండుకోవాలి. 3 నుంచి 5 వరకు స్నాక్స్ టైం, టీ. అప్పుడు పాటలు, డాన్సులు, మాట్లాడుకోవడం, బయట ప్రపంచం ఏందో తెలియదు చెప్పడం జరుగుతుంది. వీళ్ళకి మీరు మాట్లాడుతుంటారు వాళ్ళతో? మొత్తం మాట్లాడారు, లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఈ ఏజ్ లో వాళ్ళకి ఒక మాట్లాడే పర్సన్ ఉండాలి పక్కన. అలాంటిది మొత్తం అందరి కష్టాలు మీరు వింటూ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. ఇక్కడే ఉంటారా మీరు? ఫుల్ టైం ఇక్కడనే ఉంటారు. ఓకే. ఎనీ టైం హెల్త్ ఇష్యూస్ వచ్చేటప్పుడు ఎట్లా చూసుకుంటారు మరి వీళ్ళని? అది ఇబ్బంది మేడం, హెల్త్ ప్రాబ్లం అంటే చెప్పలేము, సపోర్ట్ ఎవరు లేరు. మనం ఏరియా హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ సరే ఓల్డ్ ఏజ్ కాబట్టి చెప్పలేము, అది ఎనీ టైం ఎప్పుడు ఏమైంది తెలియదు. ఇప్పుడు ముసలి వాళ్ళు కాబట్టి ఎక్కువగా హాస్పిటల్స్ కి వెళ్ళడం గట్టా ఉంటుంది, అలాంటప్పుడు వెహికల్ ఉందా మీకు లైక్ తీసుకువెళ్ళడానికి కానీ? అవును, రీసెంట్గానే 5 months అవుతుంది మేడం, మా సార్ వాళ్ళు వెహికల్ వ్యాన్ తెచ్చుకున్నారు. ఇంత ముందు అయితే ఇబ్బంది, కింద పడితే ఆటో ఊబర్ బుక్ చేసి పోవటం. ఇప్పుడు మేము హాస్పిటల్ పటెన్షియల్ వెళ్ళాలి. ఇక్కడ ఉన్న ఏరియా హాస్పిటల్ తీసుకెళ్తాం, కానీ వాళ్ళు ఓల్డ్ ఏజ్ అంటే లేటర్ తీసుకురామంటారు, వాళ్ళ ఫ్యామిలీ మ్యాన్ ఉండాలంటారు. ఫ్యామిలీ మ్యాన్ అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాం? సపోర్టే లేదు వాళ్ళకి. ఫ్యామిలీ వాళ్ళు ఉంటే ఇక్కడ ఉండాల్సిన సిచ్యువేషన్ ఉండేది కాదు కదా. అవును, మొత్తానికి వీళ్ళతో కంప్లీట్ గా హైదరాబాద్ ఉన్న ఓల్డ్ ఏజ్ అన్ని తిరిగి ఇట్లా ఉండొద్దు, ఆపోజిట్ ఉండాలని చెప్పి ఇలా తయారు చేసుకున్నాం అన్నమాట. సార్ వీటిని మేడం రావడం జరుగుతుంది, వచ్చి వాళ్ళతో బీపీ షుగర్ చూసుకొని మెడిసిన్ ఇవ్వడం, వాళ్ళతో మాట్లాడడం, గేమ్స్ ఆడడం, లంచ్ వీళ్ళతో తినడం, అందరు బాగుండాలి,
అందులో నేను ఉండాలి అని నేను సార్ ఉండాలి. చెప్పి వెళ్తాం. ఓకే. ఇట్లా ఉండాలని మా ఓల్డిజం ఇట్లా తయారు చేసుకున్నాం. నైస్. ఇప్పుడు ఫుడ్ విషయంలో ఏంటి అంటే ఇప్పుడు ఎవరన్నా చాలా మంది బర్త్డేస్ అయినా సరే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్ళి ఇక్కడ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని కానీ లేదు అంటే ఫుడ్ డొనేట్ చేయాలని అనుకుంటారు కదా, అట్లాంటి ఫుడ్ ఏమన్నా ఎలా చేస్తారు ఇక్కడ? చేయొచ్చు మేడం. మీరు డొనేషన్ చేయకపోయినా సరే ఒక 25 మినిట్స్ వచ్చి వాళ్ళతో మాట్లాడండి, గేమ్స్ ఆడండి, అది సరిపోతుంది వాళ్ళకి. అవును. మీరు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు, అన్నదానం చేపియచ్చు. అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్. ఇక్కడ వంట మనిషి ఉంటుంది, వాళ్ళకి నచ్చిన ఐటమ్ ఫుడ్ ఏందో మనం ప్రిపేర్ సో చేసుకుంటాం. ఏదైనా సరే ఇక్కడ మనీ ఇస్తే మొత్తం మీరే కుక్ Food చేసి, prepare అంటే బయట ఎందుకు ఇవ్వడానికి భయపడుతున్నారు? లైక్ ఫుడ్ అంటే మేడం బయట ఫుడ్ ఎలా ఉందో తెలియదు, పెద్దవాళ్ళు మనమే తింటే బయట ఫుడ్ మనకు పడతలేదు. ఏజ్ పీపుల్ గ్యాస్ ప్రాబ్లం అవుతుంది. సో అని దగ్గరుండి చేయిస్తారు మీరే? వాళ్ళే 20 ఐటమ్స్ చెప్తారు, మాట ఈ ఐటమ్ అలా ఆర్డర్ చేస్తారు, మాకు ఇది వంట కావాలి చేసే ముందు వంట మనిషి నాతో మాట్లాడితే నేను వాళ్ళతో మాట్లాడుతుంటాను. ఏం కావాలంటే అందరు చెప్పారు, 10 మంది చెప్తారు, ఇద్దరు ముగ్గురు చెప్తారు. కొంతమంది మనం తెలుసుకోవాలి వాళ్ళు నచ్చిన ఫుడ్ ఏంటని. అంతే. అవునవును. అండ్ అలాగే మనకి ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి, ఒకసారి అవి చూద్దాం. మరి ఏంటి ఒకసారి ఇది ఆల్రెడీ మాట్లాడాను కదా. Yes, madam. ఇది హెల్త్ క్యాంప్ మేడం. ఓకే. ఇక్కడ జరుపుతాం అన్నట్టు అప్పుడప్పుడు. ఎవరు లేని వాళ్ళకి ఇక్కడ ఉన్న ఏరియాలందరికీ వాసిపోయిన వాళ్ళు 180 మంది వచ్చి హెల్త్ క్యాంప్ వాళ్ళకి రైస్ దాల్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఇది జాయ్ ఫౌండేషన్ సొసైటీ యానివర్సరీ. ఓకే. ఇది న్యూ 2023 2024 జాయ్ యానివర్సరీ జరుపుకుంటాం మేము. ప్రతి 1 ఇయర్ మేము సెలబ్రేషన్ ఎట్లున్నాం అన్ని టోటల్ బుక్స్ ఇల్లు ఉంటుంది మేడం. మొత్తం ఇందులో ఉంటుంది. ఓకే. వాళ్ళు పెయింట్ వేయడం, టీవీస్ చూడడం, గేమ్స్ ఆడడం, మొత్తం ఒక చిన్న పిల్లలు చేసే యాక్టివిటీస్ అన్ని వీళ్ళతో చేపిస్తూ అసలు ఎలోన్ అన్న ఫీలింగ్ రాకుండా చూసుకుంటున్నారు. అవునవును. మా సార్ వచ్చినప్పుడు అందరూ వెళ్ళి హత్తుకోవడం. మనకి మాదాపూర్ పోలీస్ స్టేషన్ బయట గవర్నమెంట్ ఆఫీస్ టచ్లు ఉంటారు. ఎవరైనా మిస్ అయినా పెద్దవాళ్ళు పిల్లలైనా వదిలేసిపోతారు. అంటే ఇప్పుడు ఎవరైనా బయట ఏది లేకుండా బయట ఉండే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేయొచ్చా? చేయొచ్చు, కానీ అందరు ఉండరు మేడం. కొంతమంది ఇక్కడ ఉండాలంటే ఇబ్బంది ఉన్న వాళ్ళు. మన సపోజ్ పిఎస్ టచ్లు ఉంటాయి, మాదాపూర్ పిఎస్ పిల్లలైనా పెద్దవాళ్ళైనా అట్లా ఉంచుతారు, వదిలేసిపోతారు. అలా ఫ్యామిలీ వచ్చిందంటే తీసుకెళ్తారు, లేకపోతే లైఫ్ టైం ఇట్లనే ఉంటారు. ప్రెసెంట్ ఇక్కడ ఎంత మంది ఉంటున్నారు? 20 మెంబర్స్. 20 మెంబర్స్ ఉంటున్నారు. 20 మెంబర్స్ కి అన్ని ఫుడ్ నుంచి బట్టల వరకు అన్ని మీరే చూసుకుంటారు? మార్నింగ్ నుంచి నైట్ వరకు మొత్తం A to Z మేడం. ఓకే. మరి ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, సో ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? ప్లాన్ ఉంది మేడం. వాళ్ళు రెడీ అయ్యి కొత్త బట్టలు వేసుకోవడం, ముగ్గు వేసుకోవడం, మాట్లాడడం, స్వీట్ ఫుడ్. బయటనైతే ఎటు వెళ్ళరు, తీసుకోమని వెళ్తున్నట్టు టెంపుల్ కి ప్లాన్ వేయాలి. అది వాళ్ళు డేట్ దాటి ఎటు వెళ్ళరు. 25/7 లాటేసి ఉంటుంది. ఎప్పటికీ లాటేసి, ఎందుకంటే ఎవరు మైండ్ సెట్ ఎట్లుందో తెలియదు. 20 మంది కాబట్టి ఎవరు వెళ్తారో తెలియదు. బట్ అతను బాత్రూమ్ వస్తాడు, పోయినా తెలియదు, పోయి చూడాలి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెయిన్ గా ఇక్కడ ఆడవాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి చూసుకోవడానికి ఎవరు ఉన్నారు? ఎవరు లేరు మేడం, వంట మనిషి వెళ్తే మేమే వెళ్ళాలి, చూసుకోవాలి, చెప్పాలన్నమాట. ఓకే. మరి కాపులకి ఎవరైనా ఉంటారా? వీళ్ళందరినీ వాచ్మెన్ ఉంటాడు. వాచ్మెన్ ఉంటారు. ఓకే. ఇంకెంతమంది వర్క్ చేస్తుంటారు? ఓన్లీ వంట మనిషి, వాచ్మెన్ 2 మెంబర్స్. మీరు ఉంటారు ముగ్గురు. వీళ్ళందరికీ అన్ని దగ్గరుండి చూసుకుంటారు మీరు. నిజంగా గ్రేట్ అన్నమాట. సో ఎవరు విన్ అయితే ఏం గేమ్ ఆడితే? ముగ్గురు ఆడుతున్నారా? ఆహా, అయిపోయారా? మీదే కలర్? बाबा इधर आओ, इधर रखो, इधर रखो। ऊपर कहाँ से आएंगे झाड़ी? इधर ऊपर आएंगे तो ऐसा है वो। ये पेंडू ఐదు పెట్టలేదా మే? చీటింగ్ ఎవరు ఆడుతున్నారు? इधर आया ना जी। డార్లింగ్, చీటింగ్ ఎవరు ఆడుతున్నారు? ఎవరు ఆడట్లేదా? అట్లా ఒప్పుకుంటుందా డార్లింగ్?
మేమే క్లోజ్ చేసుకుంటాం. చూసుకుంటారు. వీళ్ళు వచ్చేసి బయట ఇంత మనిషి వాచ్మెన్ ఇంటి రోజు చెప్తా వాళ్ళు వాచ్మెన్ ఇంటి కాకుండా వీళ్ళకి అన్ని స్నానం చేపించడం అన్న బట్టలు తినడం అట్టడా వీళ్ళు వచ్చి ఇక్కడ స్లీపింగ్ మొత్తం ఈయన పడుకుంటారు. ఎవరి బెడ్ వాళ్ళకి ఉంటే ఎవరి తిని వాళ్ళకి ఎవరైనా ఆడుకోవాలంటే అక్కడ బయట ఆడుకుంటారు. మొత్తం రైస్ బ్యాగ్స్ అవన్నీ రైస్ బ్యాగ్స్. అంటే ఒక రూమ్ కి ఒక 8 మెంబర్స్. ఇది 7 మెంబర్స్. లేడీస్ రూమ్ లోపల ఉంది. మొత్తం ఇక్కడ ఎన్ని రూమ్స్ ఉంటాయి? మొత్తం 3 రూమ్స్. 3 రూమ్స్ ఉన్నాయి. ఒక రూమ్ లో మొత్తం జెంట్స్ ఉంటారు, మిగిలిన 2 రూమ్స్ లో 5 మెంబర్స్ లేడీస్ లోపల ఉన్నారు. ఓకే ఓకే. మొత్తం ఫార్మసీ ఇక్కడనే ఉంటుంది. వారం బీపీ కూడా మెయింటైన్ చేసుకుంటాం. ఏదైనా ఇబ్బంది అయితే బయట హాస్పిటల్ పోవడం ఉంటుంది. నేను బీపీ కూడా మెయింటైన్ చేసుకుని సార్ అప్డేట్ చేస్తాను. సార్ ఏదైనా మెడిసిన్ ఇవ్వని చెప్తే మెడిసిన్ ఇట్లా బాక్సెస్ ఉంటాయి అన్నట్టు. వాళ్ళకి నేమ్స్ రాసి వాళ్ళకి ఉంటాయి. ఓకే. డాక్టర్ వచ్చి ఇక్కడ చెకప్ చేసుకుంటుంటారా? అంటే మంత్లీ ఒకసారి, వీక్లీ ఒకసారి వస్తారా? వీక్లీ ఒకసారి వచ్చి చెకప్ చేపిస్తారా? నైస్. అంటే ఇవంతా వేరే హాస్పిటల్ నుంచి తీసుకొస్తున్నారా లేదంటే దీనికి కూడా స్పాన్సర్స్? సార్ ఓన్. నిజంగా గ్రేట్ అసలు. అంటే మెడిసిన్స్ అనేవి ఇంకెక్కువ కాస్ట్ ఉంటాయి, మొత్తం ఆయన వేర్ చేస్తూ నాట్ ఏ స్మాల్ థింగ్ అసలు నిజంగా. ఓకే. ఇక్కడే ఉంటారా మీరు లేదంటే? ఇక్కడే ఉంటారా? ఈరోజు ఏంటి స్పెషల్, ఏం చేస్తున్నారు? ఇవాళ బిర్యానీ, వైట్ అన్నం, కిచిడి, సాంబారు, టమాటా పప్పు, అప్పడం, కోడిగుడ్లు. మొత్తం మీరే చూసుకుంటారా? జీరా రైస్. ఓకే. మొత్తం మీరే చూసుకుంటారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? ఇది పెట్టిన కాడ నుంచి ఉంటున్నారు. నైస్. అంటే ఇక్కడ మొత్తం వాళ్ళందరితో మీరు కూడా కలిసిపోతుంటారా? కుటుంబం లాగా ఉంటాం. కుటుంబం లాగా. ఓకే. అంటే రోజుకొక వెరైటీ అలా ఏమన్నా వండుతారా? రోజుకొక వెరైటీ. అంటే ఎప్పుడు బయట ఫుడ్ తీసుకురాలంట కదా? ఎందుకంటే మరి ఉప్పు ఎక్కువ, కారం ఎక్కువ, మసాలాలు ఉంటాయి ముసలోళ్ళు, మరి ఏదన్నా ఇద్దని భయం. అవును. అన్ని జాగ్రత్తలు తీసుకొని ఉప్పు కారం తక్కువ వేసి మంచిగా ఉంటుంది. అవును. ఇప్పుడు ఎవరైనా హెల్తీగా ఉండాలంటే ముందు తిండి బాగుండాలి. అలాంటిది మీ చేత్తో మీరు వండి పెడుతున్నారు, అది గ్రేట్ అని చెప్పొచ్చు. అంటే ఇంతమందికి వండాలంటే నిజంగా ఓపిక ఉండాలి. మీరు ఎప్పుడు మొదలు పెడతారు వండడానికి? గంట ముందు 8 కల్లా టిఫిన్ అయిపోద్ది. 8 కల్లా ఇంకెమ్మటే స్నానం చేసి ఇంకెమ్మటే వంట మొదలెడతారు. రాత్రి అయితే చపాతీలు గానీ అన్నం అట్లా చేస్తారా? చపాతీలు ఎప్పుడో వస్తాయి, ఎందుకంటే పళ్ళు లేవు కొంతమందికి, ఇబ్బంది అయిద్దని ఉప్మా వేస్తాం. దోశ, ఈ అటుకుల ఉప్మా అవి వేస్తాం నైట్ వేస్తారు. అంటే ఒక్కొక్కరికి హెల్త్ పరంగా, అంటే ముసలి వాళ్ళు కదా, అంటే కొంతమంది తినాలి తినకూడదని ఉంటది కదా, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఎప్పుడన్నా చేస్తుంటారా అలాగా? అట్లా ఎప్పుడన్నా జావా, రాగి జావా పోతాం. మరి ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, దానికి స్పెషల్ గా మళ్ళీ ఏమన్నా వండుతారా? అట్లా వండాలి. మరి అన్ని పెట్టాలి. మీకు తోడు హెల్ప్ చేయడం కూడా వస్తుంటారా వాళ్ళు? ఉల్లిపాయలు కట్ చేయడం కానీ చేస్తుంటారు? ఆంటీ వస్తారు. మొత్తానికి అయితే ఇక్కడ అందరూ మంచిగా ఉంటారు, మీరు కూడా కలిసిపోతారు. సరే అమ్మ, థ్యాంక్ యూ. అవునవును. అమ్మ వాళ్ళకి ఏదైనా కింద పడి ఇబ్బంది ఉన్నా డైపర్ చేంజ్ చేయడం, స్నానం చేపియడం, అన్ని ఏ టు జెడ్ అన్ని మీరే చూసుకుంటారు. లేడీస్ ఏదైనా ఇబ్బంది అయితే మాకు చెప్పుకోలేదు. అవునవును. ఇప్పుడు కన్న పిల్లలే చేయాలంటే కొంచెం ముందే వెనక చూస్తారు, కానీ అందరికీ ఇలా ఒక తోడుగా ఉంటూ ఇలా చేయడం అనేది అసలు చిన్న విషయం కాదు. సొంత వాళ్ళకి చేయాలంటేనే కొంచెం అసహ్యించుకుంటారు ఎవరన్నా సరే బయట కానీ. నేను కూడా చూసిన చాలా దగ్గర. అలాంటిది ఇంతమంది ఆడవాళ్ళకి మీరు తోడుగా ఉంటూ ఈ వంట చేయడం కానీ, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కానీ నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి మీరు. కుటుంబం లాగా. మా సార్ కూడా మంచిగా చూసుకుంటాడు. మా సార్ మంచిగా ఉండబట్టే ఇంత మంచిగా ఉంది. మీరు ఇంత మంచిగా హెల్ప్ చేసే వాళ్ళు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన ఇది రన్ చేయగలుగుతున్నారు. మీలాంటి వాళ్ళు లేకపోతే కొంచెం కష్టమేది ఆయనకి కూడా. మీలాగా ప్రతి దానికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలా రన్ చేస్తున్నారు. ఇలాంటిది ఇంకా చాలా మంది ముసలి వాళ్ళు ఉన్నారు బయట, వాళ్ళకి తెలిస్తే ఇక్కడికి వస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. మీకు కావాల్సిన డబ్బు బయట నుంచి ఎవరైనా వచ్చేవాళ్ళు మరి హెల్ప్ వస్తే అన్ని ఇంటి చూసుకోవాలంటే పాపం ఒక్కడో ఎంత చేసుకుంటాం. అవునవును. మరి కొంచెం ఎవరన్నా సాయం చేయాలి, దాతలు ఎవరన్నా ఉంటే చూద్దాం. ఎవరైనా వస్తారు మరి, ఖచ్చితంగా రావాలని కోరుకుంటాం. అండ్ మీరు కూడా ఉన్న రోజులు ఎక్కడ వీళ్ళకి తోడుగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఉన్న రోజులు
ఈరోజు లంచ్ అయితే 3,000. ఓకే, స్పాన్సర్ ఉన్నారు, డైలీ మార్నింగ్ ఎవరైతే తెలిసిన లేడీస్ వాళ్ళే పూజ చేసుకుంటారు. లేచి తన పూజ చేసుకొని ఆరతి అందరికి ఇవ్వడం, అందరికి పూజ చేసుకుంటాం. మొత్తం ఫ్యామిలీ అన్నారు కాబట్టి ఒక ఇంట్లో ఉన్నట్టు మొత్తం అన్ని వాళ్ళే పూజలు చేసుకోవడం. వీళ్ళ బెడ్స్ ఇచ్చారా, వీళ్ళకి అటాచ్ బాత్రూమ్, మళ్ళీ బాత్రూమ్ లేడీస్ వీళ్ళ రూమ్ లో ఏది ఇబ్బంది అయినా వీళ్ళు వచ్చి లేపుతారు. ఏం ఇక్కడే వండుకుంటూ ఓకే, ఆయనే వెళ్దాం రండి తినాలండి. తినలేదు కదా ఇంకా. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు కూర్చే నేటి రోజు, ఆ వసంతాలు కూర్చే నేటి రోజు, సందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి పలుకుల చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్న జాజలై వెలసిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు కూర్చే నేటి రోజు. చాలా బాగా పాడారు. అందరూ పాడుతుంటారు పాటలు, అందుకని మర్చిపోయాను. మర్చిపోయారు. పాడుతుంటారు అందరూ కూర్చుంటే వాడు డాన్స్లే అన్ని. సరే, ఇంకా పాట పాడు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో, పుణ్యము పాపము ఎరుగను మేము, పూజలు సేవలు తెలియని నేను, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీలా చేయాలి నీ సేవకు, శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. ఇక్కడ పూజలు చేస్తుంటారా మీరు కూడా? పూజలు చేస్తుంటారు రోజు, అదే దేవుడిగా చూసాను. సరే అమ్మా, తినలేదు కదా, తినేద్దాం. హాయ్ అంకుల్, నమస్తే. బాగున్నారా? ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైంది? 4 పిల్లగాళ్ళ? అతని మాటలు కావు. ఓకే, నో నేమ్, నో ఐడి, నో విలేజ్. మాట్లాడలేరు. లేదు, మాట్లాడలేదు. మనం మాట్లాడేది అర్థమవుతుంది. మనం మాట్లాడే అర్థమవుతుంది. అతను చేతిపోయిన నెంబర్ ఉంటుంది. నెంబర్ 9 నెంబర్స్ ఉంటుంది. 9 మాత్రం ఉన్నాయి. మరి ఫోన్ చేయడానికి 10 మెంబర్స్ ఉంటే మనం వాళ్ళకి ఫోన్ చేసి అప్లై అయిపోవచ్చు. 9 నెంబర్స్ మిస్ చేసి అంటే వచ్చినప్పటి నుంచి ముందుగానే ఆ నెంబర్లు అనేవి ఉన్నాయి. అవునండి. సైబర్ టవర్ పుట్టిన ఉంటే తెలిసిన వాళ్ళు వచ్చి జాయిన్ చేసినారు. అప్పటి నుంచి మనకు తెలియదు, అతని పేరుతో మనకు తెలియదు. మేమే వేరే పేరు పెట్టుకున్నాం. ఆ నెంబరు ఎవరు వచ్చినా ఫోన్ చేయమంటాడు. నెంబర్ కరెక్ట్ కాదు, 9 నెంబర్స్ ఉండేది. అంటే మరి డిఫరెంట్ నెంబర్స్ కి కాల్ చేస్తారా? 0 1 2 3 అట్లా పెట్టి నేను ముందు వెంట ట్రై చేసిన, తన మిడిల్ ఏడా మిస్ అయింది తెలియదు. మిడిల్ లో మిస్ అయిందా, చివరిలో మిస్ అయిందా తెలియదు. ముందు బ్యాట్ వెంట బ్యాట్ నేను పెట్టిన 1 నుంచి 0 వరకు, మిడిల్ నెంబర్ మిస్ అయిందో తెలియదు. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 3 years అవుతుంది. 2021లో జాయిన్ అయ్యిండు. అప్పటి నుంచి మాతోనే ఉన్నాడు. ఎవరు వచ్చినా ఫోన్ చేయమంటాడు. ఎవరు వచ్చినా సరే అని చెప్పాలి. ఆ నెంబర్ తప్పు అని చెప్తే నమ్మడు మన మాట. మనం ఏం మరి వదిలేసేయాలనుకున్న వాళ్ళు నెంబర్ ఇలా సగం సగం రాసి వదిలేయడం ఎందుకంటే, ఇట్లా మనిషిని ఇట్లా చేసి కరెక్ట్ కాదు కదా. అంటే మనం చెప్పేది అర్థమవుతుంది, మనం మాట్లాడేది అర్థమవుతుంది. మీ ఊరు హైదరాబాద్, ముంబై, కర్ణాటకనా? తెలుగు వస్తుందా? తెలుగు వస్తుంది. నీ పేరు రాజు, నరేష్, వెంకీ. ఓకే, అంటే మీరు ఏ పేరు పెట్టి పిలుస్తారు? వెంకీ అని పిలుస్తారు. ఓకే, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? లేదు, అంతా బాగున్నాడు, హెల్త్ బాగుంది. అప్పుడప్పుడే ఎవరైనా వచ్చినప్పుడు ఎడతాడు, పాడిపోతాడు. 2 days ఫుడ్ తిన్నాడు, అట్లా ఎడతాడు.
అసలు చాలా ఆయన చూస్తేనే అనిపిస్తుంది వదిలేసే వాళ్ళు ఇంకేదన్నా ఎక్కడ ఓల్డ్ ఏజ్ డైరెక్ట్ వదిలేసి వెళ్ళిపోతే ఓకే, ఇట్లా పచ్చబొట్టేసి సగం సగం నెంబర్లతో పాపం ఆయనకి అర్థం కాక ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్కళ్ళకి ఆయన ఈ నెంబర్ కి కాల్ చేయని చెప్పడం. 3, 4, 5, 6, 7, 8, 9 పక్కన ఇంకో నెంబర్ ఏదో రాసినట్టు మేమే రాసాం. మీరు రాశారు. ఓకే ఓకే, చివరి నెంబర్ యాడ్ చేసేటప్పుడు ఎవరైనా కాల్ ఆన్సర్ చేశారా? 10 మెంబర్స్ ఉంటే మనం వాళ్ళకి ఫోన్ చేసి అప్పైపోవచ్చు కాబట్టి వాళ్ళు 9 మెంబర్స్ చేసినారు. సార్ అంటే పచ్చబొట్టు వేయకుండా ఉండాల్సిందే ఇట్లా. అవును. మనం ఎంత మంచి ఫుడ్ పెట్టినా మ్మ్. బొమ్మలు ఇచ్చినా గేమ్స్ అయినా ఆ డైలీ బాధనే పోదు. డైలీ ఎడతాడు, డైలీ ఫోన్ చేయమంటాడు. ఇక్కడ ఎలా ఉంటారు అందరితో అంటే అందరితో బాగుంటాడు. వాళ్ళ పెద్దవాళ్ళకి హెల్ప్ చేస్తాడు. బాటిల్ ఏమన్నా ఎవరైనా ప్లేట్ అన్నా అందరికి పెద్ద మంచి హెల్ప్ చేస్తాడు. గేమ్స్ ఆడతాడు. ఆయనకు నచ్చిన గేమ్ అంటే ఇదే. బాగా ఆడతారా? గేమ్ ఆడతావా? ఓకే. అందరితో ఎలా అంటే ఇప్పుడు ఏడుస్తున్నారు కదా, రోజు ఏడుస్తూ ఉంటారు అట్లా? నిన్న లంచ్ తినలే. 1 day 2 days ఫుడ్ తిన్నాడు. పారిపోతాడు. మళ్ళీ రావాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయా పారిపోవడం ఇక్కడ వచ్చింది. నుంచి? నిన్నే వెళ్ళిండు బయటకి. ఆహాహాహాహా. నిన్న మా ఏజ్ వాళ్ళ పిల్లలు ఏమన్నా వచ్చినట్టు అని బాధపడతాడు. అతని పిల్లలు మన ఏజ్ వాళ్ళు ఉన్నారు. ఏజ్ వాళ్ళు ఉన్నారు. మీ ఓకే. పిల్లలు ఎంత పెద్ద ఉన్నారు? నా అంత ఉంటారా? ఉంటారా? ఎవరు అబ్బాయిలా అమ్మాయిలా? ఇద్దరా? మనవాళ్ళు ఉన్నారా? మనవాళ్ళు పిల్లలు ఉన్నారా? మీటింగ్ వాళ్ళు ఫోన్ చేస్తారంటే వెళ్తావా? వాళ్ళని రమ్మనాలా? మా ఏడవద్దు. తిన్నారమ్మా? తెల్లారి తిన్నారా? ఏం తిన్నారు? టిఫినా? ఇడ్లీ తిన్నారా? ఉప్మా తిన్నారా? నేను ఇలాంటివి చూసేటప్పుడు బాధ అనిపిస్తుంది అసలు. మీ పేరు? బ్రహ్మచారి అండి. బ్రహ్మచారి. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ లో. అంబర్పేట. ఓకే ఓకే. ముందే ఇక్కడికి రాకముందు ఎక్కడ ఉండేవాళ్ళు? రోడ్ల మీద బతుకున్నారండి. తిరిగేవాళ్ళు. అంటే మీ పిల్లలు ఎవరైనా ఉన్నారా? 2 కొడుకులు. కానీ వాళ్ళు నన్ను వదిలేసారు. మా తండ్రి చచ్చిపోయిండని వాళ్ళందరికీ తెలిసిపోయింది. మీ వైఫ్ చనిపోయారు? నా వైఫ్ చనిపోయినాక ఆ చిన్న పిల్లలు నువ్వేం నడుపుతావురా అది ఇది అని ఇక తిట్టి కొట్టి నన్ను పంపించేశారు. ఇక పంపిస్తే వాళ్ళ దగ్గర నేను పోతలేను, వాళ్ళు నా దగ్గర గారు. అంటే వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని కలవడానికి కానీ ప్రయత్నించలేదా? లేదు. ఇక రోడ్ల మీద ఆడుకోవాలి, ఇక బతుకుతే ఇక అందరూ ఇక ఎందుకు రోడ్డు మీద బతుకుతున్నావు, అనాథ ఆక్షలు ఉన్నాయంటే ఇక అప్పటి కూడా ఒక 3 నెలలు దాకా నాకు ఎవరు సపోర్ట్లు ఇవ్వాలి. అయితే మొన్న ఒక మెడికల్ షాప్ అయినా ఇక చక్కగా నువ్వు పోలీస్ స్టేషన్ పోతే నీకు వాళ్ళు సలహా ఇస్తారు అంటే మొన్న నేను పోయి పోలీస్ స్టేషన్లో పోయి ఇట్లా సంగతి అని చెప్తే వాళ్ళు పోలీసు వాళ్ళు ఇక్కడికి రప్పించారు. ఇక్కడికి వచ్చి నుంచి ఇప్పుడు నీ జ్వరం చాలా మంచిగా ఉన్నా మేడం. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక ఒక 15 రోజుల నుంచి. ఎలా ఉంది మీకు? బాగుంది ఇక్కడ? చాలా బాగుంది సుమా. ఫుడ్కు అన్నిటికీ ఏ లోటు లేకుండా అందరు ఫ్రెండ్షిప్ చాలా మంచి కలిసిపోయింది 15 రోజుల్లో. మంచిగా ఉంటున్నారు. ఒకప్పుడు ఇట్లా చేతులు ఇట్లా వస్తుండే చాలా చాలా భయంగా ఉండే. ఎప్పుడు చనిపోతే ఆ చలికి వర్షానికి రోడ్ల మీద పుట్ల మీద పండుకొనడం ఏంది ఈ అవస్థ. ఆ భగవంతుడు ఒకటి కీడికి పంపించిండు తండ్రి, అంతే తప్ప. మరి మీ పిల్లలకి తెలుసా మీరు ఇక్కడ? తెలియదు, ఎవరికి తెలియదు. నా బంధువులకు తెలియదు, నా దోస్తులకు తెలియదు, ఎవరికి తెలియకుండా వచ్చేసి. మరి పిల్లలు ఎప్పుడైనా గుర్తొస్తుంటారా? ఇలా గుర్తుకొస్తే ఏం పైదా, తండ్రి చచ్చిపోయినాక వద్దు అని వాళ్ళన్న బతక ఒక జాల. ఒకళ్ళు వీడియో చూసి మీ పిల్లలు ఎవరన్నా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తామంటే ఏం చేస్తారు? వెళ్తారా? వాళ్ళు ఎందుకు వచ్చి నన్ను గుర్తుపడతారు కదా, నన్ను గుర్తుపట్టారు. అంటే చిన్నప్పుడే బయటకు వచ్చేసారు మీరు? నేను కార్పెంటర్ని, బ్యాంకులలో వర్క్ చేస్తా. ఇక అది అక్కడ మా మేస్త్రి వర్క్ వదిలిపెట్టుకున్నాడు. వదిలిపెట్టి నుంచి ఈ సంవత్సరం అవుతుంది ఆయన వదిలిపెట్టుకొని. మీరు ఎప్పుడు వచ్చేసారు బయటికి? నేను ఇప్పుడు సంవత్సరం అవుతుంది. నేను ఆయన వదిలిపెట్టేసి నన్ను. ఇక నాకు 3 లక్షలు ఇచ్చేది ఉండే, అవి ముంచేసిండు. దానివల్ల జర మెంటల్ అయ్యి ఇక నేను రోడ్ల మీద ఆడుకునడము, రోడ్ల మీద గిట్లనే ఇక తినడము, ఇక ఇదే జరిగింది. ఇప్పటికీ ఇదే ఇళ్ళకి వచ్చి నుంచి నాకు జర
ప్రశాంతంగా ప్రశాంతంగా మంచిగా, ఉంటున్నా అందరితోటి. మాట్లాడడానికి తోడు ఉమ్. సరదాగా ఉంటారు, అందరూ ఆడుకుంటూ ఉంటారు. అది. ఇక్కడ మంచిగా ఉంది మరి. చాలా బాగుంది. ఓకే. మీ ఆరోగ్యం ఎలా ఉంటది? నా ఆరోగ్యం బాగుందమ్మా. బాగుందా? అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం ఏ లేవా? లేదు. ఇబ్బందులు ఏం ఈ లేవు? భగవంతుని వల్ల నాకు ఉమ్. మంచిగా మరి ఇక్కడ ఎవరు మిమ్మల్ని బాగా చూసుకుంటారు? అందరూ అందరూ చూసుకుంటారు. మరి మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నాకు అంతా అంతా నా అందరూ? ఫ్రెండ్సే. ఆ, ఇక్కడ లేడీస్ అయినా జెంట్స్ అయినా అంతా నా ఫ్రెండ్సే. ఫ్రెండ్సే. మంచిది, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే అంకుల్. నమస్తే మేడం. మీ పేరు? రామకృష్ణ. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ మాది. ఆహాహాహా. హైదరాబాద్లో సెటిల్ అయ్యి 2014లో బైఫర్కేషన్ అప్పుడు సెటిల్ అయ్యాం. ఓకే. మరి ఇక్కడికి ఎలా వచ్చారు మరి? నాకు 91లో మ్యారేజ్ అయింది. మాది జాయింట్ ఫ్యామిలీ విజయవాడ. ఆహా. నా వైఫ్ 91లో మ్యారేజ్ అయింది. 92లో బాబు పుట్టాడు. 96 వరకు ఉమ్. ఉంది. ఆ తర్వాత ఆమె తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఉమ్. వెళ్తూ వెళ్తూ ప్రాపర్టీస్ అన్నీ ఉమ్. హైదరాబాద్ వాళ్ళది. ఓకే. ఓకే. ఈసీఎల్లో ఉంటాడు వాళ్ళ తమ్ముడు. ఆహాహాహా. నా తమ్ముడు బాగా సంపాదించేస్తున్నాడు. ఉమ్. వాడికి పెళ్లి చేయాలి నేను. ఉమ్. వాడు మన డబ్బుల్ని బాగా వ్యాపారాలు చేసి వృద్ధి చేస్తాడు అన్నట్టుగా ఉమ్. ప్రాపర్టీస్ అన్ని హ్యాండ్ ఓవర్ తమ్ముడికి చేసుకుని హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆహాహా. ఒక కొడుకుకి అప్పుడు 5 ఏళ్ళు, ఆహాహా. 97లో వెళ్ళింది. ఓకే. ఓకే. 5 ఏళ్ళు వయసు. ఉమ్. ఇప్పుడు లండన్లో ఉంటున్నాడు బాబు. అంటే ఆహా. మా అక్కలు చెల్లెళ్ళ పిల్లలతో వాళ్ళతో ఫోన్లలో మాట్లాడడం అన్నీ చేస్తూ ఉంటారు. ఉహుహుహు. ఆ విధంగా నాకు ఫోటోలు కానీ న్యూస్లు కానీ మా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఓకే. మా సిస్టర్స్ అందరూ సెటిల్ అయింది హైదరాబాద్లోనే. ఓకే. ఓకే. నేను 97లో 98లో టీచింగ్ స్టార్ట్ చేశాను ఉమ్. టీచర్గా. ఉహుహు. ఇంతకుముందు నాకు ఆడియో వీడియో ఎలక్ట్రానిక్స్ ఉమ్. ఇలా వీడియో షూటింగ్ ఫొటోస్ ఫంక్షన్స్కి ఉహుహుహు. తీసే షాప్ ఉండేది. ఓకే. అది బంద్ చేసేసా, టీచింగ్లోకి వచ్చా. ఓకే. 25th ఇయర్ రన్నింగ్ టీచింగ్. ఉహుహు. 1.5 year అయింది ఇక్కడికి వచ్చి. ఇక్కడికి వచ్చా అంటే మొత్తం లైఫ్ అంతా మంచిగానే ఉంది కదా ఫ్యామిలీ గానీ, అంటే ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది? అంటే ఏమన్నా అదే ఇబ్బంది? ఇక్కడికి 1.5 year అయింది. ఉమ్. ఏ విధంగా అంటే 2011లో మా మదరు చనిపోయారు. ఓకే. అంతకుముందు మా ఫాదర్ చనిపోయారు. మదర్ చనిపోయాక జాయింట్ ఫ్యామిలీ నుంచి సెపరేట్ చేస్తారు. ఓకే. ఇంకా ఓకే. నువ్వు విడిగా ఉండు అని. నేను రూమ్ తీసుకుని ఉంటూ నా టీచింగ్ నేను చేసుకునేవాడిని. ఆ ఉహుహు. విధంగా 3 years అయింది. 2011 నుంచి 14 వరకు ఉహుహు. హ్యాపీగా బతికేవాడిని. ఉహుహు. 14లో మా సిస్టర్స్ బలవంత పెట్టి తీసుకొచ్చేసారు. అరే ఆ. మనందరం ఒకే చోట ఉన్నాం, ఇక్కడ నువ్వు అక్కడివి అక్కడ అయిపోయావు, మేమంతా ఇక్కడ ఉన్నాం, మళ్ళీ కలిసి ఉందామని. కలిసి ఉంటాం అంటే హైదరాబాద్ ఆ. సిస్టర్స్ బ్రదర్ వైఫ్ ఒక గ్రూప్ లాగా. ఓకే. ఓకే. అంటే బ్రదర్ వైఫ్ వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్ని. నా ఓకే. భార్య ఓకే. అలా చేయడానికి కూడా సుఖంగా. జాయింట్ ఫ్యామిలీ కదా, అవునవును. ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. తోడుకోడళ్ళు ఇద్దరు. 2014 నుంచి ఇక్కడే మా ఎర్రగడ్డలో ఒక అమ్మాయి ఉంది ఉమ్. సిస్టర్. ఉహుహు. వాళ్ళ ఇంటికి పక్క వీధిలో నేను ఇల్లు తీసుకుని నేను ఉంటాను. ఓకే. మేము డిపెండెంట్ ఇష్టపడ్డాం, ఉమ్. ఇండివిజువల్ అంతా. మొదటి నుంచి చిన్నప్పటి నుంచి ఇండిపెండెంట్ గా ఉండాలి. మాకు ఎవరి రూమ్ వాళ్ళకు ఉండేది ఇంట్లో కూడా. ఓకే. ఓకే. 2004 నుంచి టీచింగ్లో ఉన్నా. ఉహు. 1.5 year బ్యాక్ క్రిందటి జూన్లో ఉమ్. మా సిస్టర్ ఫ్యామిలీ వాళ్ళు అమెరికా వెళ్ళి, ఓకే. వాళ్ళ అమ్మాయి అక్కడ ఉంటుంది. ఆహాహా. అరే పైగా నాకు సడన్ గా సయాటిగా డిస్క్ ప్రాబ్లం వచ్చేసింది. హెల్త్ ప్రాబ్లం భార్య వచ్చింది. 2-3 నెలలు తనే చూసుకుంది. వాళ్ళ ఇంట్లోనే ఉన్న రూమ్ వెకేట్ చేసి ఉమ్. ఆ తర్వాత మాత్రం ఇక్కడే చేరిపోయా. ఉమ్. ఇక్కడికి వచ్చా. మరి మీ బాబు లండన్ లో ఉన్నాడు అన్నారు కదా, మరి తను అక్కడికి వెళ్ళడం అతను మిమ్మల్ని యాక్చువల్గా తీసుకెళ్ళడం? శ్రీనగర్ అవుతుంది. ఆ. ఎందుకంటే ఇండియన్ నేవీ మిలిటరీలో ఉద్యోగాలు వస్తే ఉమ్. మిలిటరీ సెలెక్ట్ చేసుకుని ఉమ్. బ్రిగేడియర్గా చేరారు. ఓకే. ఐటీకి వెళ్ళమంటే వెళ్ళలేదట, ఐటీ ఆహా. ప్రొఫెషన్కి. ఉహుహు. అతను IITM చెన్నై ఉహుహు. టాప్ ర్యాంకర్లలో ఒకడు. ఓకే. అట్లాంటి రోబోటిక్స్ అని చెప్పి ఫర్దర్ స్టడీస్కి మిలిటరీలో చేస్తూ 6 years అయ్యాక లీవ్ పెట్టి ఉమ్. రోబోటిక్స్లో పీజీకి మాస్టర్స్ డిగ్రీకి వెళ్ళాడు. ఓకే. రేపు మార్చి ఏప్రిల్లో వచ్చాక పెళ్లి చేయాలని ప్లాన్లు వేస్తున్నారని విన్నా. ఉహుహుహు. పిలుస్తారు నన్ను, అంటే ఇప్పటికీ పిలవవచ్చు ఆయన్ని. ఫోన్ లో నాకు తెలియదు. కాంటాక్ట్ ఉంటారా, మాట్లాడుతుంటారా? 5 ఏళ్ళ పిల్లాడిని ఎత్తుకెళ్ళిపోయాక మర్చిపోయి చేసి బ్రెయిన్ వాష్ చేస్తే మనం ఏం చేయగలం? అవును. మా అక్క చెల్లెళ్ళ పిల్లలతో దోస్తే. అతను హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి రిసార్ట్స్ సినిమాలు కానీ తిరుగుతూనే మిమ్మల్ని ఉంటారు. ఎప్పుడు తీసుకెళ్ళలేదా? మరి అంతే. ఉమ్.
మర్చిపోయేట్టుగా ట్రీట్ మరి మీ చేశారు చెల్లెళ్ళు వాళ్ళని. గానీ, మీ ఫ్యామిలీ వాళ్ళు గానీ ఎప్పుడైనా ఫోన్‌లో మాట్లాడుతుంటారా మీతో? నాతోనా ఆ! రెగ్యులర్ గా మాట్లాడుతుంటారు. ఏమంటుంటారు ఫోన్ చేసి? ఏమనరు. హ్మ్. ఎలా ఉన్నావురా బాగున్నా అది ఇది అంటారు, ఫోటోలు పంపిస్తుంటారు, హ్మ్. జాగ్రత్తగా ఉండు, అలా చూసుకో అంటే. హ్మ్. నేనైనా అంతే. హ్మ్. ఏంటి చుట్టాలు ఎవరేంటి, హ్మ్. ఏమన్నా పెళ్ళిళ్ళు ఉన్నాయా, ఫంక్షన్ వెళ్తున్నారా, ఇట్లా హ్మ్. ఎంతకన్నా ఏముంది. హ్మ్. అంటే ఎప్పుడైనా ఇంటికి రా అని పిలుస్తుంటారా? ఎప్పుడైనా అంటే ఒకటి రెండు సార్లు వెళ్ళొచ్చా 1.5 ఇయర్లో. ఆహాహాహా! ఓకే. ఓకే. వెళ్ళి ఒక 2 డేస్ 3 డేస్. హుహుహు. కానీ వెళ్ళినా కూడా మనకి ఏంటో సబ్ కాన్షియస్ లా అవుతూ ఉంటుంది. అవును. అక్కడ మనం వాళ్ళకి భావాలు కొంచెం తేడాగా చూస్తారు. అవునవును. మన హ్మ్. పొజిషన్‌లో ఉండటం వేరు. వీక్ అయినప్పుడు కొంచెం తేడాగా ప్రవర్తించే ప్రజలు ఉన్నది అవును. భూమి ఇది. హ్మ్. మరి ఇక్కడ ఎలా ఉంది మీకు? ఇక్కడ సంవత్సరంన్నర అయింది ఉన్నారు కదా! ఆ! ఎలా ఉంది మీకు మంచిగుందా? బానే ఉంది. హ్మ్. కాపోతే ఒకటి ఆహ్, ఈ ఇంటి ఇల్లు లేదు, ఇలా అయిపోయామనే బాధ కొంత ఉంటుంది అవును. లోపల. హ్మ్. అది. హ్మ్. తిరిగే కాలు, తిట్టే నోరు ఊరుకోవు. ఒక చోటే ఉండాలి అంటే కొంచెం ఫీలింగ్ వస్తుంటుంది అప్పుడప్పుడు. అవును. జ్ఞాపకాలొచ్చి. అవును. అంతకన్నా అంతా ఏమడిగినా వెంటనే తెప్పిచ్చేస్తాడు. ఇస్తారు. హ్మ్. హ్మ్. మరి ఇక్కడ ఇది మీ గూడా మేము హ్మ్. ఆహ్, గూగుల్ సెర్చ్ చేసి మరి సెలెక్ట్ చేసుకున్నాం. హుహు. 4 చోట్ల ఒక ఆటో పొద్దున్నుంచి సాయం దాకా యేసుకొని హ్మ్. 4 చోట్ల తిరిగి హ్మ్. ఈ నాకేంటి నా ఎక్స్‌పీరియన్స్‌లో నాకు చూడంగానే ఒక 10 నిమిషాల్లో అర్థమైపోతాయి అవును. అనేక విషయాలు. ఆ! ఇది ఇది ఇక్కడ ఎవరు చెప్పారు మీకు ఇక్కడ గూగుల్ ఉందని? సెర్చ్. గూగుల్ సెర్చ్‌లో. అంటే మీ గూగుల్ అంతట మీరే వచ్చారా ఇక్కడికి? మా సిస్టర్స్ సిస్టర్స్ నేను తీసుకొచ్చారా? ఆహాహా! సెలెక్ట్ చేసుకొని ఆ 4 హ్మ్. సెర్చ్ చేసి హ్మ్. ఇది ఫైనలైజ్ చేసుకొని హుహు. ఇక్కడికొచ్చాం. హ్మ్. ఇక్కడ నేను వచ్చేటప్పుడు కూడా చెప్పా. ఒసేయ్ నాకేమన్నా నేను త్వరగా దేన్ని అడ్జస్ట్ అవ్వను. హ్మ్. అందువల్ల ఏంటంటే హ్మ్. నాకు తగినట్టుగా లేకపోతే ఒక నెల, 2 నెలల్లో నన్ను వేరే దానిలో చేర్పించాలి హ్మ్. అని కండిషన్ చెప్పా. ఓకే. ఆ తర్వాత వాళ్ళు ఫోన్ చేసినా వద్దు ఇక్కడే ఉంటా అని ఇక్కడే చెప్పేసి. ఉంటా. ఇక్కడ బావుందయితే. అందరూ మంచిగా ఉంటారు. హుహు. డాక్టర్ గారు కూడా రెగ్యులర్‌గా వచ్చి హ్మ్. అందరిని మంచిగా మాట్లాడి మమ్మల్ని హెల్త్ ట్రీట్ చెకప్ అవి చేసి చేసి మెడిసిన్స్ ఇస్తుంటారు ఇక్కడనే. మెడిసిన్స్ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడనే. లోపలే మొత్తం ఇక్కడనే ఫార్మసీ అంతా ఇస్తున్నారు. లోపలే ఉంది. ఆ! ఓకే. ఫార్మసీ అంతా లోపలే ఉంది. హుహు. ఓకే. ఇప్పుడు ఏమైనా ఎవరికి ప్రాబ్లమ్ వస్తే సీరియస్ అయితే హాస్పిటల్‌కి మీరు తీసుకెళ్తారు. మాకు వ్యాన్ కూడా ఉంది. హుహుహుహు. ఎవరికి ఏమన్నా ట్రబుల్ అంటే చాలు ఇమ్మీడియేట్‌గా లోపల నుంచి మందు ఇచ్చేస్తాడు తెచ్చి ఆహాహాహా! వాచ్‌మెన్. నైస్. నైస్. ఓకే. మరి ఫుడ్ అది ఇక్కడ మంచిగుంటుందా మీకు? మంచిగానే ఉంటారు. ఓకే. మరి మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నా ఫ్రెండ్స్ అంటే దాదాపు అందరూ ఫ్రెండ్సే. అందరూ మనం ఫ్రెండ్సే. మంచిగా ఉంటే అందరూ మంచిగా. అవును. ఇప్పుడు ఫ్యామిలీ లేదు నాతో అన్న ఎప్పుడు లేదు. అనిపియలేదు లేదు. ఇక్కడ. మంచిగుంది. మాట్లాడుకుంటూ ఉంటే టైం పాస్ టైమ్ అవుతుంది. పాస్ ఇగో అయితది. ఆటలు హుహు. కొంచెం చిన్న చిన్న పనులు చేసి పెడతా చెప్పు చెప్పు అంటున్నా చెప్పరు వాళ్ళు. ఆ! పిచ్చెక్కిపోతుంది మంచం మీద కూర్చొని పడుకొని. అవును. ఈ వయసులో ఎవరైనా మాట్లాడాలి, అటు ఇటు తిరగాలి అనిపిస్తది అవును. ఎవరికన్నా. అవును. అవును. మీరు ఏ గేమ్స్ ఆడుతుంటారు మరిక్కడ? నాకు చాలా రకాలొచ్చు. ఆహా! కానీ వీలైనంత మటుకు చెస్ కాంపానియన్స్ లేరు. షటిలు, హ్మ్. చెస్సు, ఈ బోర్డు ఇష్టపడతా ఎక్కువ. ఆడుతుంటారు. ఆహాహా! వాళ్ళు లూడో, స్నేక్ ఆహా! అండ్ ల్యాడర్ వాళ్ళు ఆడతారు. అందరూ టాలెంటెడ్ ఉన్నారు మొత్తం ఇక్కడ. నేను నేను హ్మ్. టీచర్‌ని. అవునవును. బేసికల్లీ టీచర్‌ని. హ్మ్. వీడియోగ్రాఫర్‌ని, ఓహ్! ఆస్ట్రాలజిస్ట్‌ని, అవునా? న్యూమరాలజిస్ట్‌ని, హుహుహుహు. యోగా ఇన్‌స్ట్రక్టర్‌ని. అవునా? యోగా నైస్. మొత్తం మల్టీ టాలెంటెడ్ మొత్తం విజయవాడలో అన్ని. రోజు తెల్లవారుజామున 2, 3 ఇళ్ళకెళ్ళిపోయి మరిప్పుడు చెప్పేసేవాడిని. చేస్తుంటారా యోగా? ఏం చేయం బద్ధకం. అప్పుడప్పుడు వాకింగ్ అంతే తప్ప ఆ! యోగా చేయటం అంటే కొంచెం నిద్ర లేవడం లేట్ అవుతోంది. దట్ ఇప్పుడు చలికాలం కాబట్టి డిస్క్ ఇబ్బంది లేదు. ప్రాబ్లమ్ వచ్చి కామ్‌గా అవునవును. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. మీ పేరు? కుమార్ కుమార్. ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? కరీంనగర్. కరీంనగరా? అంటే ముందు ఏం చేసేవాళ్ళు ఇక్కడికి రాకముందు? ఇక్కడ రాకముందు నేను ఫస్ట్ ఇంట్లోంచే చిన్నప్పుడే నేను 12 సంవత్సరాలప్పుడే ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. ఎందుకు? ఇంట్లో కొంచెం గొడవల మూలంగా బయటకు వచ్చేసాను. ఓకే. ఓకే. వచ్చేసి ఇక్కడనే చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉండిపోయినా. ఉండిపోయి ఎక్కడంటే ఈ ఫౌండేషన్‌లోనా? మై ఫౌండేషన్ కాదు రోడ్డు మీద. హైదరాబాద్ రోడ్డు మీద. రోడ్డు మీదే ఉన్నాను. ఆ ఆ! హోటల్ పని అవి ఇవి చేసుకుంటా 12 సంవత్సరాల వయసు అప్పటి నుంచి. ఆ, ఆహా! చేసుకుంటా తర్వాత పెళ్లి ఫంక్షన్ హాల్‌లో హుహుహు. కొన్ని రోజులు హుహుహు. సెక్యూరిటీ గార్డ్ పని చేశాను కొన్ని రోజులు. హ్మ్. ఇట్లా అన్ని పనులు చేశాను. దేనికి సరిగ్గా సెట్ కాలేదు. ఆ! ఏమి కాలేదు. లాస్ట్‌కి ఉన్నటువంటి కాలు ఒకసారి ఇరిగిపోయింది. ఆహా! ఇరిగిపోతే ఇక్కడికి తీసుకొచ్చి హుహుహు. ఇడిచిపెట్టారు. అంటే హ్మ్. అంతకుముందు వేరే హోమ్‌లో ఉండే బేగంపేటలో. హ్మ్. ఆ హోమ్ నుంచి
ఇక్కడికి వచ్చాను. ఓకే. అతి చిన్న వయసులోనే ఇక్కడికి వచ్చేసారు కదా! మరి ఎప్పుడు మీ వోళ్ళు గాని ఇంటికి తీసుకెళ్ళడానికి ఎప్పుడు ప్రయత్నించలేదా? వాళ్ళు రాలేదు. అయినా నాకు పోబుద్ది కాదు. పోనీగా. వచ్చిన అప్పటినుంచి ఒక్కళ్ళు బయటకొచ్చి సమాజంలో బతకాలంటే కష్టం కదా! మీరసలు ఎలా బతికారు? అంటే ఏంటి? ఫ్రెండ్స్ అంటే పిల్లలు వాళ్ళతో స్నేహం చేసుకుంటా అలా అలాగా ఇప్పటి వరకు నెట్టుకొచ్చారు. నెట్టుకుంటూ ఆ వయసులో బయటకు వచ్చేసి హ్మ్. అప్పుడు ఆ ఏజీలో లైఫ్ అని ఎంజాయ్ చేసుకోవాలి. హ్మ్. 55 వచ్చే వరకు ఏజీలో నాకు సపోర్ట్ ఇవ్వలేదని అర్థం లేదు. హుహుహుహు. ఇంతవరకు ఊరు కన్యర్ హ్మ్. వాళ్ళ ఫ్యామిలీ ఉందో తెలియదు. హ్మ్. వాళ్ళ ఇంటితో వాళ్ళ ఇంటి వైపుతో పోలేదు. వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారో తెలియదు. హ్మ్. ఆ లైఫ్ ఎంజాయ్ చేసుకున్నాడు. 55 వచ్చే వరకు అర్థం లేదు. అంటే మ్యారేజ్ అట్లాంటివి Unmarried. అన్‌మ్యారీడ్ ఇప్పటి వరకు. హుహుహు. కన్యర్ హ్మ్. 12 ఇయర్స్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ పార్టీ ఓకే. కంటిన్యూ హైదరాబాద్ లైఫ్ అనేది ఎంజాయ్ చేసుకున్నాడు. మొత్తం హైదరాబాద్‌లోనే 12 సంవత్సరాలు బయటకొచ్చేసి ఇప్పుడు ఎంతుంటది మీకు వయసు? నాకు 61 అండి. 61. 61 వరకు 12 సంవత్సరాల నుంచి మీ ఒక్కళ్ళే వచ్చేసి బతకడం గాని, అంటే ఎక్కడ ఉండేవాళ్ళు మీరు ఉండడం మరి అంటే పడుకోవడం గాని? ఫస్ట్ లో అయితే మామూలుగా ఫుట్పాత్ మీద ఉన్నాం. తర్వాత మళ్ళీ కొంచెం పెరిగిన కొద్దీ ఆ పని జీతం పెరుగుతూ ఉంటాయి కదా, అవునవును. ఫ్రెండ్స్ తో కలిపి ఒక రూమ్ తీసుకోవడం హుహుహుహు. అట్లా చేసాను. ఒక వయసొచ్చాక ఉండలేను ఒక్కడిని, నాకు తోడు కావాలి అని మరి ఇలాంటి ఒక ఫౌండేషన్‌కి వచ్చేసారు. వచ్చేసాను. మరి ఇక్కడ ఎలా ఉంది మీకు? బాగుందండి, చాలా బాగుంది. బాగుంది. మా డాక్టర్ గారు మందులు, హుహుహుహు. భోజనం, బట్టలు అన్ని మేడం గారు డాక్టర్ గారు ప్రొవైడ్ మాకు చేస్తారు. ఇస్తాం. అంటే మాకు మీరేం ఏ ప్రాబ్లం లేదు ఇక్కడ. అంటే ఎన్ని సంవత్సరాలైంది ఇక్కడికొచ్చి? ఇక్కడికి వచ్చి 9 నెలలు అయింది. 9 నెలలయింది. 9 నెలల నుంచి ఈడనే నేను ఉంటున్నారు. అంటే రాకముందు రాకముందు అంతకుముందు వేరే హోమ్లో ఓ సంవత్సరం ఉన్నాము. హుహుహుహు. అంటే అది పెద్ద వయసు ఉన్న వాళ్ళని తీసుకోరు వాళ్ళు. అవునవును. అయితే అత్త పిల్లగాళ్ళది హోమ్ అన్నట్టు అక్కడ సంవత్సరం ఉన్నాం. అక్కడి నుంచి వాళ్ళే తీసుకొచ్చి మమ్మల్ని ఆ హోమ్లో ఈ హోమ్లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేశారు. మరి ఇక్కడ అందరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారా? అంత ఫ్రెండ్స్. అందరూ ఫ్రెండ్స్ అయ్యారు. ఓకే. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు కదా. అవునవును. అంత మరి ఇన్ని సంవత్సరాల వయసులో మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇంటికి వెళ్ళిపోవాలని గాని? అంటే ఇన్ని ఇయర్స్ బయటే ఉన్నారు కదా, ఎందుకు వచ్చాను బయటికి అని ఎప్పుడైనా అనిపించిందా మీకు ఏం అలాగా? లేదండి, మనం అంతా ఎంజాయ్ లైఫ్ ఉంది బయట ఉండగా. ఇంటికి వెళ్ళి ఏం గప్తి రావు ఇక. అవునవును. నలుగురు దోస్తులు హ్మ్. ఏ సినిమా అంటే ఆ సినిమాకు పోవచ్చు, హ్మ్. అటు ఇటు తిరగడం. మంచిగా ఉందంటారు. మరి ఇక్కడ ఎలా చూసుకుంటారు అందరూ? అంత బాగా బాగా చూసుకుంటారు. మీరేమైనా ఆడుతుంటారా? మరి చాలా మంది గేమ్స్ ఆడుతుంటారు కదా ఇక్కడ. క్యారమ్ బోర్డ్ క్యారమ్స్ ఆడతారా? క్యారమ్ బోర్డ్ ఆడతాం. క్యారమ్ బోర్డ్ ఆడతారు. తర్వాత అష్టాచమ్మ ఆడతాం. అష్టచమ్మ ఆడతారు. చిన్నప్పుడు ఆడుకున్న ఆటలన్నీ ఇక్కడ ఆడుతూ ఉంటారు. ఓకే. నమస్తే తాత. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నాను తల్లి. మీ పేరు? పాండురంగారావు. పాండురంగారావు. నేను స్టోరీ కీపర్గా వర్క్ చేశాను నాగార్జున సాగర్ ఇన్సెప్షన్లో. టిల్ 96 I retired my job. And in our family, I am the last fellow, and nobody looked after me. And mother is innocent. All sisters, all brothers left me well. That's all. Okay. I don't care. I did not care anybody because of their illegal things. Okay. Not fair things, illegal things. ఇల్లీగల్ అంటే? క్యారెక్టర్ మ్యాటర్ అనుకోండి, లేదా ఫైనాన్షియల్ మ్యాటర్ అనుకోండి. ఏదైనా నా అదృష్టం ఏంటంటే ఇన్ ది ఇయర్ ఆఫ్ 1957 I got a government job at Nagarjuna as storekeeper. And I retired there only in the year of 96. Due to unbearable things, I could not tolerate and I could not submit my pension papers to the department. Okay. I started thinking mentally, physically, everything went on well. But I could not recover of it. అంటే ఇప్పటికీ రావట్లేదా? ఎవరు లేదు. I left off. The thing is, elder daughter fell in love with other boy. ఓకే. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు. First daughter fell in love with other boy and who is an idiot in my looks. Okay. And the family matter, she supported him and she overlooked me. So that I could not tolerate myself. Okay. That's why I left family matters. మరి ఇంకొక అమ్మాయి ఏం చేస్తుంటారు? ఉంది, మా చెల్లెలు ఉంది. She is having family matters and
father-in-law just 1 year back or 2 years back died. Mother-in-law, everything was, but she became over intelligence. When family is not and finding for want of finance means who has to support? I have to support. Yeah. But she got some finance from his father-in-law and gave to his mother. That was how, when she did not care me and she did not wash me, and she was carrying all matters with the boy who loved and who is a talkative fellow and a drunkard. He does not have any manners. The thing is, I taught him at the age of 10 years. He was the son of R. Bhoshaya, who was my official friend. But we do not think it together. We cannot manage and we cannot assess our matters. So this fellow, he said, no sir, don't tolerate my boy. That's all he said. But what is ఎంత ఎక్సైతే వాళ్ళు చెప్పి ఉంటారు ఆ మాట. అరే మా అమ్మాయిని లవ్ చేస్తున్నాడు ఇదేమిటి అంటే వాడు ఏమైనా చేస్తాడు, వాళ్ళ అమ్మని అడిగాడు వాడు. ఇట్స్ నాట్ కరెక్ట్ కదా. మరి మీరెప్పుడు ఇంటికి వెళ్ళాలని ఎప్పుడు అనుకోలేదా? నేను 4 times వెళ్ళానమ్మా. అవుట్ ఆఫ్ దీస్ 36 years లో 4 times వెళ్ళాను. I smelt that fellow was not in favor of me. So అబ్బాయి వల్లనే మీకు దూరం పెట్టింది. సో ఆ అబ్బాయికి దానికి ఏమైనా కాంట్రాక్ట్స్ ఏమో తెలియదు. ఆ కాంట్రాక్ట్స్ వల్ల లేకపోయినా ఉన్నా ఊరు కదమ్మా, అది నైబర్హుడ్, ఏమనుకుంటారు. మ్యారేజ్ కాకపోవడం వేరు, లవ్ లో పడడం వేరు. అలా ఏదో లవ్ ఈ పిల్ల సపోర్ట్ చేయడం తప్పు కదా. దట్ ఐ కంపల్లీ ఓపెన్లీ ఐ సెడ్, it is no way good to you. Till it is, I think you are making suffer me also. Be care. Otherwise, if I said once, in my looks low, Hindu marriages are very honorable marriages, but my marriage, my mama, he was a good cheater. But what to do? Because he had 4 daughters. He had 2 sons. Elder son was an idiot. I brought the second son and made him graduate. Now మీరే చదివించారా? నేను చదివించాను. And I brought one sister-in-law for 4 years and I made her how to speak, how to run. All these people, and they said also, my colleagues also said, "Ray, ఇలా చేస్తున్నావు, they may against you in long run, be care." That nonsense. When against is there, okay, let there be, but God must not be against. మీ వయసు ఎంత ఉంటుంది? 88 అయిపోయి 89 అమ్మా. 89 వస్తుంది. అంటే ఇక్కడికి ఎప్పటి నుంచి? ఇక్కడ ఫస్ట్ వీక్ 4 weeks అయింది. 4 days 5 days. 4 days 5 days అంటే ఇక్కడికి వచ్చారు. మరి ఇక్కడ ఎలా ఉంటుంది మీకు? వాట్ ఈజ్ సార్ అమ్మా, డాక్టర్ గారు చెప్పారు. నేను నా కేసు ఫైనల్ చేసింది ఎక్కడ చేశారు? లోకాయుక్తలో వేశారు. నా లక్ బాగుండగా అది ఆ జడ్జి గారు లాస్ట్ ఇయర్ 31st రిటైర్ అయిపోయారు. ఆయనకి అప్లై చేస్తే ఎవరికి కావాలి ఆయనకి, ఈ నోట్ ఆన్ దట్ ఫైల్ అడ్జైన్ 6th of March అన్నాడు. ఎట్లా ఏమండి ఏమన్నా లేట్ ఇది వచ్చింది అంటే నేను పెట్టలేదు అంటే ఆల్ రైట్, నేను అదర్ జడ్జి కమ్స్ యూ అప్లై అన్నారు. ఆల్ దీస్ మ్యాటర్స్ హూ ఈజ్ PRO in the HRC is looking after. He is backbone to me now because he belongs to ఏ place కూడా తెలియదు నాకు. He liked me, he loved me well. Don't worry, Pandangarao, don't worry. I am here to look after all of you. To support how means fathers ki
I think how many fathers I do not know actually. I do not know my father itself because at the age of 4th year he died. My father. One elder father's son came to me at 4 months, 6 months back, I think. అంటే మరి మీరు 4 వీక్స్ ముందు వరకు ఎక్కడ ఉండేవాళ్ళు? బోర్బండ్లో ఉండేది. బోర్బండలో. అంటే ఒక్కళ్ళేనా ఫ్యామిలీతోనా? ఫ్యామిలీ ఎక్కడదండి నాకు? అవును. నో ఫ్యామిలీ. నేను మా నాన్నగారు మనవాడు కలిసి ఉండేవాళ్ళు. వాడే ట్రై చేశాడు. నాకు ఇంకొకటి ఫిజికల్గా ఏమిటంటే రైట్ ఐ లెఫ్ట్ ఐ ఈజ్ నాట్ వెల్. ఇది క్యాటరాక్ట్స్ ఉంది. చదవలేను, రాయలేను. రాయడంటే చెప్తే రాస్తాను, అది పెద్ద సమస్య కాదు. బట్ ఐ మస్ట్ రీడ్ అండ్ థింక్ కదా. అప్ టు 90 or 85 I worked as a teacher. అవునవును చెప్పారు. And I earned a lot. I did not think about the accommodation. First of all, I must come out from my debts. So some కొంతమంది ఆడపిల్లలు నాకు డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు ఇస్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చేయాలి కదమ్మా, డబ్బులు వాపస్ చేయాలి కదమ్మా. ఏం చేయాలి? తిని కూర్చొని సరిపోయిందా? వాళ్ళ పేరెంట్స్ దే ఆర్ వెల్ ఆఫ్, నేను ఇవ్వకల్లా వాళ్ళకి, బట్ దే హ్యావ్ టు paid, that's all. Pay చేశాను. That was how I earned a lot, about 7.5 lakhs or 8 lakhs అనుకోండి అప్రాక్సిమేట్లీ టీచ్ చేశాను. మరి ఇక్కడ మీకు హెల్త్ బాగోట్లేదు, ఐ ప్రాబ్లం ఉంది అన్నారు కదా, మీకు మెడిసిన్స్ గానీ అన్ని చూసుకుంటారా వీళ్ళ ఇక్కడ? నేను వచ్చి 1 week కదమ్మా, తెలియదు సరిగ్గా నా గురించి. ఇంకా అంటే చెప్పలేదా మీరు? చెప్పాలి, నాకు ఐ ప్రాబ్లం ఉందని చెప్పలేదు. డాక్టర్ గారు చెప్పారు ఉంటారు. ఏది మా శ్రీనివాసరావు పిఆర్ఓ గారు చెప్పుంటారు. లేదంటే ఇక్కడ చూసేది మా నరేష్ చూస్తుంటాం. ఆయన నాన్న ఇలా ఉందంటే ఆల్రెడీ చూద్దామండి, వెయిట్, మళ్ళీ ఒకసారి వెళ్ళొస్తానంటే ఇప్పుడు కాదు, ఎప్పుడు పోతావు చెప్పు, వాళ్ళు ఫోన్ చేయాలి నాకు అన్నాడు ఆయన. ఓకే అంటే నాకు రూమ్మేటే ఉన్నాడు ఇంట్లో. అరే నాన్న ఇలాగ నన్ను పంపించి, నాకేమో రేపు పండగ రోజు, పండగ మరుసటి రోజు వద్దామని ఉన్నాను, నీ ఇష్టం రమ్మంటావా అంటే వెళ్దామన్నాడు. ఎందుకంటే ఎంతసేపు జేబులో రూపాయలు అయితే కష్టం కదమ్మా. ఎంతమంది కానీ ఇస్తారా, పెద్ద మనిషి ఇవ్వలేడు కదా, తప్పు కదా, అడగకూడదు కదా. అట్లా మొత్తానికి 4 వారాలు అయింది కదా మీకు ఇక్కడ, మంచిగానే ఉంది కదా? 1 week అయింది. 1 week అయిందా? 1 week మరి ఇక్కడ బానే ఉందా మీకు? Everything is all right. Everything is looking after by well. Okay, nice. All my friends are looking after me. అందరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు, మంచిగా ఉంటారు. ఆడపిల్లలతో కొంచెం దూరం ఉంటారు. నేను ఆడపిల్లలు లైక్ చేయను కూడా, ఆడపిల్లలు వెళ్ళను. ఇక్కడ ఆడుతుంటారా మీరు గేమ్స్? అవి ఏం రాదమ్మా, రాదు, మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుకుంటాను, ఏదో తెలిసి మాటలు ఏమి ఉన్నాయి, రాజకీయ మాటలు అవి మాట్లాడుతుంటాను. ఎవరన్నా పిల్లలు వచ్చి నాకు ఇది కావాలంటే చెప్తా అంతే. అందుకని ఏం చెప్పలేను, చేయలేను నా వల్ల. సరే, థ్యాంక్ యూ. నాకు మాత్రం కొంచెం పెన్షన్ పేపర్స్ ఈజీగా, సరే పెన్షన్ పేపర్స్ ఈజీగా తెప్పించి పెట్టి తల్లి. నాకు పెన్షన్ ఈజీగా ఇమ్మీడియట్ గా వచ్చేదట్టు. నేను బతికొండకు వస్తుందో రాదో తెలియని డౌట్ లో ఉన్నాను ఇప్పుడు. సరే చూద్దాం, మరి ఉంది కదా కేసు, మరి ఒక్కసారి అడిగి చూస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సరే, ఏంటి ఆ పెద్ద మనిషి యొక్క పెన్షన్ పేపర్స్ ఎంతవరకు వచ్చారు ఒకసారి మీరు అడిగితే చాలు, ఇమ్మీడియట్ అయిపోతుంది అనుకుంటున్నాను నేను. చూద్దాం మరి ఏదైతే. మీరు మాత్రం ఇక్కడ క్వైట్ హ్యాపీ అమ్మా, క్వైట్ హ్యాపీ, క్వైట్ హ్యాపీ. నీ పేరేంటి తల్లి? నా పేరు శాన్వి. శాలిని? శాన్వి. శాన్వి. శాంతి? శాన్వి. ఫ్యామిలీ. బాగున్నారా? మీ పేరు? ప్రేమ్ కుమార్. ప్రేమ్ కుమార్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను సిర్పూర్ కాగజ్ నగర్. నేను సిర్పూర్ కాగజ్ నగర్ లో ఇక్కడ డిప్లొమా చేశాను, హైదరాబాద్ లో డిప్లొమా చేసి సిర్పూర్ కాగజ్ నగర్ లో బిర్లా కన్సర్న్ లో పనిచేశాను. పనిచేసిన తర్వాత ఫ్యాక్టరీ బంద్ అయిపోయింది. బంద్ కానీ వేరే హోటల్స్ వల్ల దాంట్లో దీంట్లో పనిచేశాను. పనిచేసిన తర్వాత ఏజ్ అయిపోయింది, 60 అయిపోయింది. ప్రైవేట్ పనులు చేసిన కాబట్టి ఇక్కడ పెన్షన్ దొరకలేదు.
వట్టిగా ఉంటే మా అన్న కొడుకు తమ్ముని కొడుకు తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారు Okay, 4 మరి years బ్యాక్. మీ వైఫ్ వాళ్ళు నేను పెళ్లి కాలేదు, నేను పెళ్లి కాలేదు. అన్మ్యారీడ్. అన్మ్యారీడ్. ఓకే. మా అన్న పెళ్లి అయింది, మా తమ్ముని ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఓకే. ఇక ఇవ్వలేరు, వాళ్ళు మ్మ్. పెళ్లి చేసుకున్నారు కాబట్టి అన్న కొడుకు తమ్ముని కొడుకు వాళ్ళని చూసుకుంటారు వాళ్ళే. వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారు. 4 years అయింది. 4 years వచ్చి ఇక్కడనే ఉంటున్నా. చాలా మంచిగా ఉంటున్నా, ఓకే. మంచిగా చూసుకుంటారు. మీ తమ్ముడు కొడుకులు వస్తుంటారా మరి అన్న ఇక్కడికి? కొడుకు తమ్ముని కొడుకు అప్పుడు వస్తుంటారు, వస్తుంటారు, మాట్లాడుతుంటారా మా phone లో? మాట్లాడుతుంటారు. వాళ్ళు ఇక్కడనే జాబ్ చేస్తారు. ఇక్కడ జాబ్ చేస్తారా? మీరు ఎప్పుడైనా వెళ్తుంటారా వాళ్ళ నేను దగ్గరికి? వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళి కాదు ఇప్పటిదాకా 4 years అయింది, ఇక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ ఉంటారా మరి? ఇక్కడనే ఉంటాను. ఓకే. ఎలా చూసుకుంటున్నారు మరి ఇక్కడ? చాలా బాగా చాలా బాగుంది. అంటే మరి ఫుడ్ అది అంత మంచిగా అంత మంచిగా ఉంటది. మా డాక్టర్ గారు వస్తారు, ఆయన కూడా మంచిగా మాట్లాడుతుంటారు. డాక్టర్ గారు మిస్సెస్ వస్తుంది, ఆయన కూడా మంచిగా మాట్లాడుతుంటారు. మంచిగా కలిసి ఉంటాం. డాక్టర్ అంటే మీకు ఏమై ప్రాబ్లం ఉందా? హెల్త్ ప్రాబ్లం? బీపీ ఉన్నది, బీపీ చూస్తారు, హెల్త్ ప్రాబ్లం. గోళీలు ఇస్తారు, గోళీలు ఎప్పుడు మంచిగా వాడుకుంటా, మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటాం. మరి మీ ఫ్రెండ్స్ ఉన్నారా ఇక్కడ? అందరూ మా ఫ్రెండ్స్, అందరూ friends అందరూ ఏ. మంచిగా కలిసి ఉంటాం. ఓకే. నమస్తే. నమస్తే. మ్మ్. మా దిల్సుఖ్ నగర్. మ్మ్. నేను ఉండేది దిల్సుఖ్ నగర్. అయితే చిన్న ఉన్నప్పుడే మా తల్లిదండ్రులు చనిపోయినారు, ఆహాహాహా. అనాథని అన్నట్టు. ఆహాహా. మా అక్క వాళ్ళే గలువులో చెమన్లో ఉండేది మ్మ్. ఫస్ట్లో. మా అక్క వాళ్ళే నన్ను ఒక మంచి మనిషిలాగా చేసి ఒక ప్లాస్టిక్ ఆపరేటర్గా జాబ్ చేసిన నేను మ్మ్. వర్క్. అందులో కొన్ని నన్ను మ్యారేజ్ చేసిన మా అక్క వాళ్ళు. మ్మ్. మ్యారేజ్ చేసి అలాగనే రూమ్ కిరాయికి తీసుకొని ఉన్నా. మ్మ్. ఉండి మా భార్య పిల్లలతో మంచిగా ఉన్నా, మ్మ్. కొలువు చేసుకుంటా. మ్మ్. ఇక మా భార్య క్యాన్సర్ వచ్చి, ఆ. బోన్ క్యాన్సర్ వచ్చి చనిపోయింది. ఎప్పుడు చనిపోయారు? ఇప్పుడు చనిపోయి 5 సంవత్సరాలు 5 అవుతుంది. సంవత్సరాలు అవుతుంది. ఆహా. అయితే మా పాపలు లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. మ్మ్. అంటే నన్ను లవ్ చూసి- మ్యారేజ్ చెప్పకుండా మ్యారేజ్ చేసుకున్నారా? చేసుకుని వెళ్ళిపోయారు. ఆ. ఇక నన్ను ఎవరు చూస్తారు? మ్మ్. అక్క తాన్నే కిరాయి తీసుకున్నా, రూమ్ కిరాయి తీసుకొని అక్క తానే మ్మ్. ఉండి టీ స్టాల్ పెట్టుకున్నాను. ఆహాహాహా. టీ స్టాల్ పెట్టుకొని టీ స్టాల్ మీద సొంతంగా బిజినెస్ చేసుకొని చేసుకుంటూ నడిపించాలి. ఉన్నా. ఆహాహా. అయితే మా భార్య చచ్చిపోగానే నాకు కాలు చేయబడిపోయింది, ఆహా, ఒక పక్షవాతం. పక్షవాతం వచ్చింది. వచ్చి చనిపోవట్లేదు. మ్మ్. నాకు చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, మా అక్క వాళ్ళ ఎవరు చూస్తలేరు. మ్మ్. ఇక నాకు ఎవరు లేరని ఈ గవర్నమెంట్ బేగంపేట అనాథాశ్రమం మ్మ్. ఆడికి పంపించిండ్రు. అక్కడ ఉన్నా. ఓకే. అంటే అక్కడ సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మ్మ్. అక్కడ పంపించండి నన్ను. ఓకే. ఓకే. అక్కడ నుంచి వీడికి తీసుకొచ్చి వాళ్ళు వీడికి తీసుకొచ్చి ఈడ ఉంచిండ్రు. మ్మ్. నాకు అంతా మంచిగా ఉంది. ఓకే. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ ఒక సంవత్సరం అవుతుందండి, మ్మ్. 10 నెలలు ఇక అప్పటికి. మీకు ఎంతమంది, అంటే ఒక్క ఆడపిల్లేనా మీకు? ఇంకా పిల్లలు ఎవరైనా ఇద్దరు ఉన్నారా? ఆడపిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరు. మరి ఇంకో అమ్మాయి ఏం చేస్తుంటది? ఆమె కూడా మ్యారేజ్ అయింది. ఇద్దరు లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు. మిమ్మల్ని ఎప్పుడు పట్టించుకోలేదా ఎవరు మరి? పట్టించుకోలేదు. మీ దగ్గరికి రావడం గానీ రాలేదు. అట్లా ఎప్పుడు ఎవరు చేయలేదు? మా అన్నను కూడా అన్న నాకు ఇట్లా అందరు పోయిండు, నేను ఒక్కరినే ఉన్నా. మా అన్న కూడా పట్టించుకోవచ్చు, ఏమన్నా చేసుకోరా, మీ బతుకు నీది, నా బతుకు నాది అన్నాడు. అంతే. మరి కన్న కూతుర్లు కదా, ఒక్కసారి కూడా మీతో మాట్లాడడానికి గానీ ఎప్పుడు రాలేదు. కలడానికి కూడా రాలేదు ఇప్పటి వరకు. రాను. వాళ్ళు ఎక్కడున్నారో పోనీ తెలుసా మీకు? ఉప్పల్ సైడ్ అంట. ఉప్పల్ సైడ్ ఉప్పల్ ఉంటున్నారు. సైడ్. మరి మీరు ఇక్కడ ఉన్నారని తెలుసా? ఆ? మీరు ఇక్కడ ఉంటున్నారని తెలుసా వాళ్ళకి? చెప్పాను నేను, చెప్పారు. చెప్పిన మాది మాకు నువ్వేం కావాలి, మాది నేను మంచి వాడిని కాను, వాళ్ళకు నేను మంచి వాడిని కాను, అంతే. అంతే. నేను మంచివాడిని అయితే వాళ్ళు వస్తుండే కదమ్మా. అది నేను మంచివాడిని కాను కనుక అని వాళ్ళు అనుకుంటున్నారా మీరు మంచోళ్ళు కాదు? వాళ్ళు అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను. వాళ్ళు అనుకుంటున్నారని మీకు మీరు మంచోళ్ళు కాదు అనుకుంటున్నారా? వాళ్ళు మంచివాడిని అయితే వాళ్ళు వస్తుండే కదమ్మా. నేనున్నా అని చెప్పిన, ఫోన్ చేసి కూడా చెప్పాను, నేను ఇక్కడ మాదాపూర్లో జైపూర్ డివిజన్ లో ఉంటున్నా అని చెప్పిన వాళ్ళు రాలేదు ఇంతవరకు. లవ్ చేసుకుని వెళ్ళిపోయారు కదా, మరి మీరు అవసరం లేదా అనుకున్నారు అంతే. మరి ఇక్కడ ఎలా ఉంటుంది మీకు? నేను మంచిగా ఉంటున్నాను, మంచిగా ఉంటున్నాను. మా డాక్టర్ గారు మా మేడం గారు మంచిగా చూసుకున్నాను. నాకు పక్షవాతానికి ఇబ్బంది ఇప్పుడంతా మంచిగా అయిందా? మంచిగా చేస్తున్నారమ్మా. కొద్దిగా కొద్దిగా ఉంది.
మందులో వాడుతున్నారా మరి టైంకి? వాడుతున్నాము. ఇక్కడ ఇస్తున్నారా ఇక్కడ మందులు? చేస్తున్నాం. భోజనం అది మంచిగా ఉంటుందా? మంచిగా మరి అందరు ఫ్రెండ్స్ అయ్యారా మీకు? అందరు ఫ్రెండ్స్ అయినమ్మా. అందులో మొత్తం ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటాం. ఫ్యామిలీ మెంబర్స్ లాగా. మరి ఆడుతుంటారా మరి మీరు కూడా గేమ్స్ ఇక్కడ? ఆడతాం. ఏం ఆడుతుంటారు? నూడిల్స్ ఆడతాం, క్యారమ్ బోర్డ్ ఆడతాం అన్ని. నమస్తే డార్లింగ్. నమస్తే డార్లింగ్. ఎలా ఉన్నారు? సూపర్ డార్లింగ్. సూపర్ ఉన్నారా? మీ పేరు? నా పేరు కృష్ణవేణి డార్లింగ్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కుక్కడపల్లి ఆల్విన్ కాలనీ. కుక్కట్పల్లి. మరి ఇక్కడికంటే ఇక్కడికి వచ్చే ముందు ఏం చేసేవాళ్ళు? ఎక్కడ ఉండేవాళ్ళు? ఇంట్లోనే పిల్లలు కొండి పెట్టుకుంటా చేసుకుంటూ ఉన్నాను. ఇంకా నా గురించి వాళ్ళకి ప్రాబ్లం కాకూడదు, వాళ్ళ గురించి నేను ప్రాబ్లం కాకూడదు, వాళ్ళు ఒక మాట అనకూడదు, నేను అనిపించుకోకూడదు అని నేను ఫస్ట్ ముత్యంచెలు ఫోన్ చేసినాను. ఆడ ఓల్డేజ్ హోమ్ ఉందంటే అంటే వాళ్ళు పైసలు అడిగినారు. పైసలు అడిగితే ఆ పైసలు ఉంటే నేను ఈ హోమ్ కింద అవసరం అన్నానని మానేసిన. మళ్ళీ ఇంకొకరితో ఫోన్లో ఈ ఫోన్ చేసినాను, ఇది ఫ్రీ అంత అని చెప్పిండు. అప్పుడు నేను వచ్చి జాయిన్ అయినాను. జాయిన్ అయినాక మా పిల్లలకి అప్పుడు ఫోన్ చేసినాను, పలానా హోమ్లో నేను జాయిన్ అయినాను, నువ్వు ఎందుకు జాయిన్ అంటే వద్దమ్మా బాగానే ఉందాం మంచిగానే అని చెప్పి ఇక్కడ ఉంటానో లేదో అని నేను అనుకున్నాను. అనుకొని నాకు ఇక్కడ సెట్ అవుతుందో లేదు నాకు అని అనుకున్నాను. ఇక్కడ బాగానే సెట్ అయింది. మా సారు మా మేడం కూడా మంచిగా చూసుకుంటారు. నేను నల్లగా నేను నవ్విస్తాను, నేను నవ్వుతాను. అవును, అదొక్కటే నా డ్యూటీ. ఎవరు వచ్చినా మీ అట్టాడులో నవ్విస్తాను, నేను నవ్వుతాను, హాయిగా ఆనందంగా నేను ఉంటాను. ఇప్పటికైనా మా పిల్లలు రా అంటారు, నేను రానమ్మా, నేను అక్కడే బాగుంది నాకని చెప్తాను. ఎందుకు వెళ్ళట్లేదు మరి అక్కడికి? వస్తారు, తీసుకుపోతుంటారు. నేను ఈ రోజు వచ్చినాను, తీసుకుపోతుంటారు, తీసుకొస్తుంటారు. వాళ్ళు ప్రతిరోజు ఫోన్లు వస్తున్నాయి, మాట్లాడుతుంటాను, అన్నీ ఉంటాయి. నేను కలిసి ఉండకూడదు అనుకున్నాను. అంటే మీరు ఇబ్బంది అవ్వకూడదు అన్న వాళ్ళు అన్నారా, మీరు అనుకుంటున్నారా? నా మనసులో నేను అనుకున్నాను. ఇంకా రాను ప్రపంచం ఎట్లా మారిపోతున్నది కదా, ఏ టైం ఎట్లుంటుందో చెప్పలేము మనం, పెద్దవాళ్ళము. అందులో అంతా ఫ్రీగా నేను బిగబట్టుకుంటానంటే ఉండలేదు, నేను అంత ఫ్రీ మనిషిని. ఇక్కడ ఇది ఓల్డేజ్ హోమ్ అని మీరు అంటున్నారు కానీ ఇది ఓల్డేజ్ హోమ్ కాదు, మాకు పిల్లల హోమ్ ఇది. మా పిల్లలు మేము చిన్న వయసులో ఏమేమి చేయలేదో అవన్నీ చేస్తుంటాను. నేను కబడ్డీ ఆడతాను, డాన్స్ చేస్తాను, పాటలు పాడతాను, ప్రతి ఒక్కటి ఉంది నా దగ్గర. ఇప్పటికీ కబడ్డీ ఆడతారా? ఇప్పటికీ కబడ్డీ మొన్ననే గెలుచుకున్నాను నేను కబడ్డీలో. కబడ్డీ కూడా ఆడతాను నేను. పాటలు కూడా పాడతారా? అన్ని. మరొక పాట పాడతారు? మళ్ళీ పాడతాను, అత్తలు చివర్లు అందరం పాడతాం. మరొక పాట ఇప్పుడు పాడొచ్చుగా? ఎందుకు ఇప్పుడు మళ్ళా పాడతాం లేదా? మీరు ఒక్కళ్ళు పాడండి ఒకసారి. ఏం పాట పాడమంట? మీకు ఇష్టమైన పాట ఏముంది? ఉండవు. ఈ పండుగాడు రాడనుకున్నావా, రాలేడు అనుకునేవా? ఎప్పుడొచ్చినా కాదు బ్రో, బుల్లెట్ దిగిందా లేదా, తగ్గేదే లేదు. మొత్తం పుష్ప అస్సలు తగ్గేది లేదు. అస్సలు తగ్గేది. చూసారా మరి పుష్ప 2 మూవీ? చూడలేదా? అన్ని మా సారు ఇది మాకు ఈయన నేర్పుతుంటాడు. మాకు ఏ ఆలోచన లేకుండా ఏ లేకుండా ప్రతి ఒక్క డాన్స్ చేపిస్తాడు, ప్రతి ఒక్కటని మా ఈయన ఈ బాబు మాకు అంత మొత్తం నేర్పిస్తాడు. ఏ ఆలోచనలు లేకుండా మాకు అట్లాంటివన్నీ నేర్పుతుంటాడు. అందుకే ఇక్కడ ఫ్రీగా ఉంది నాకు. అవునవును. ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? 2 సంవత్సరాలు వెళ్ళిపోయింది. ఇది 2 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడనే ఉంటున్నారు? ఇక్కడే ఉన్నాను. మరి ఇక్కడ మీరు ఎక్కువ ఎవరితో మంచిగా క్లోజ్ గా ఉంటారు? అందరు ప్రతి ఒక్కరు నాకు, ప్రతి ఒక్కరు నాకు ఈయనతో క్లోజ్. మీతో క్లోజా? అంటే ఏం మాట్లాడుతుంటారు ఆయన ఎక్కువ? ఏం మాట్లాడే నీళ్ళకు అవి ఇవి అని ఏదన్నా నన్ను ఆలోచన లేకుండా ఏం చేస్తాను, ప్రేమించుకున్నాం మేమిద్దరం. 2 సంవత్సరాలు వెళ్ళిపోయింది, ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకోవాలంటే చేసుకోకూడదు, ఆరిపోతుంది. కట్ చేయి బాబు, అంతా నవ్విస్తున్నాను. ఆ పని ఈ పని చేసేందుకు ఏంటంటే ఈ వయసులో కూర్చుంటే ఎక్కడెక్కడ కండరాలు బిగించుకుంటాయి. అది పని ఆ పని చేసుకుంటా అదంతా ఉంటుంది మంచిగా. నా ఇంట్లో కన్నా నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను. నేను మరి మీరు వంటలు బాగా చేస్తారా? ఏం చేస్తారు అంటే? నేను చికెన్ మటన్ అయ్యి చేయలేను, మామూలు వెజ్ అన్ని ప్రతి ఒక్కటి అట్లా తిరుగుకుంటా పాటలు పాడుకుంటా ఏదో ఒకటి బాగుతూనే ఉంటాను. నేను బాగుతూనే ఉంటాను. మొత్తానికి మీరు ఒక మంచి ఎంటర్టైన్మెంట్. ఆ దేవుడిచ్చిన వరం నాకు. వరం. మా మేడం, మా సుజనా మేడం, మా సారు కూడా అదే అంటాడు, అదే ఉండాలమ్మా నా హోంలో నవ్వడము, నవ్వించడము అని కూడా వాళ్ళు కూడా సంతోషిస్తారు. నేను నా గురించి. ఇంటికి వెళ్తుంటారు కదా, మరి ఇంటి దగ్గర కూడా నవ్విస్తుంటారా? ఇంటి దగ్గర సైలెంట్ సైలెంట్ ఉంటారు.
ఇట్లా మాట్లాడుతున్నానని కూడా మా పిల్లలకి తెలియదు. తెలియదు. ఇక్కడ మీకు నచ్చినట్టు ఉంటారు. నాకు నచ్చినట్టు నచ్చినట్టు. చిన్న వయసులో ఏమేం చేయాలో అవన్నీ చేసుకుంటా ఇక్కడ అన్ని ఉంటా. చేస్తుంటారు. చిన్నతనాన్ని ఈ వయసులో ఈ గుర్తు వయసు. తెచ్చుకొని అందుకే ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే నాకు ఇష్టం ఉండదు. ఉండదు. మొత్తం ఒక ఫ్యామిలీ. అంతే. ఫ్యామిలీ మేము 16 ఏళ్ల వయసు పిల్లలాగే ఉన్నాం మేము ఇప్పటికి. ఇప్పటికి అంత ఎనర్జెటిక్ గా నాకు మాట్లాడుతున్నారు. 70 అన్ని ఉన్నాయి కానీ మీకు నేను 70 సంవత్సరాలు ఇప్పుడు. నాకు 70. ఆహాహాహా. నాకు 16 ఏళ్ల వయసులాగా నేను కబడ్డీ ఆడడము, డాన్స్ చేయడము, మాట్లాడడం, ఫైటింగ్ గీల్టింగ్ మ్మ్. పూరా అన్ని ఏ టు జెడ్ నా దగ్గర ఉన్నాయి. ఆహా, మొత్తం యంగ్ అన్నమాట. 16 సంవత్సరాలు అమ్మాయిలా ఉంటారు. ఆ. మ్మ్. అమ్మాయినే, అమ్మాయిలా కాదు డార్లింగ్. ఓకే. అమ్మాయినే డార్లింగ్ నేను. డార్లింగ్ అని కూడా ఎప్పుడు అంటే ఎప్పటి నుంచి అంటుంటారు అది ఎప్పటి నుంచో డార్లింగ్ 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 ఆడ చేస్తుండ్రు. నేర్పించిండ్రు. ఓకే, థ్యాంక్స్ అమ్మా. మీరు ఇలానే అమ్మ అనొద్దు. energetic గా. మరి అక్క అననా? అక్క ఎందుకంటావు నువ్వు? చెల్లి నిన్ను అనా? ఏమని పిలిచినా నేను? డార్లింగ్ అనా? అది సరే డార్లింగ్ అయితే. థ్యాంక్ యూ డార్లింగ్. ఐ లవ్ యూ. లవ్ యూ. ఐ లవ్ యూ డార్లింగ్. మా ఆడియన్స్ కి కూడా. ఆ బ్రో అది పట్టుకొని చూస్తున్నాడు. చెప్పొచ్చునా బ్రో? పర్లేదు. హాయ్ బ్రో, ఐ లవ్ యూ బ్రో, హ్యాపీ సంక్రాంతి బ్రో. అది పట్టుకున్నాడు కదా మన అట్లా అన్న బ్రో. బ్రో నువ్వు ఎప్పటికీ నన్ను బాధపడదు బ్రో. నన్ను బాధపడితే నన్ను బాధ పెట్టించట బ్రో. నేను ఎప్పటికీ స్ట్రాంగ్ గానే ఉంటాను బ్రో. అంటే అందరూ డార్లింగ్ బ్రో అంటే అయ్యో అవి రెండే నేర్చుకున్నాను. డార్లింగ్ బ్రోలో నవ్వడం నవ్వించడం. నవ్వించడం, నవ్వుతూ ఉండాలి ఎప్పుడు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను. సరే అమ్మ. సరే డార్లింగ్. వెరీ గుడ్. నమస్తే అమ్మా. नमस्ते बेटा। ఎలా ఉన్నారు? अच्छे बेटा। మీ పేరు? ఆప్కా నామ్? मेरा नाम गुरमीत कौर है। ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? पंजाब से आए थे। పంజాబ్ సే. ఇక్కడికి రాకముందు ఏం చేసేవాళ్ళు? లైక్ కొంచెం ట్రాన్స్లేట్ చేస్తారా? क्या काम कर रहा है? हाउस वाइफ थी बेटा। హౌస్ వైఫ్. పిల్లలు ఎంతమంది? एक बेटी है बेटा। ఏక్ బేటీ. हाँ। మరి ఎందుకు ఇక్కడికి వచ్చారు? क्यों? देखने वाला कोई नहीं है ना। ऐसे आपका बेटी नहीं देख? बेटी की शादी हो गई, वो चले गई है। हाँ। देखने वाला कोई नहीं। मैं मेरा हस्बैंड इधर आए थे, हस्बैंड है? गुजर गए इधर आने के बाद, एक्सपायर हो गए। ఎక్స్పైర్ అయిపోయారు. ఓకే. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? मेरे को 4 साल हो रहे हैं। 4 साल. कैसे है इधर? बहुत अच्छा है, बहुत अच्छा है. बहुत अच्छा है। डॉक्टर अम्मा भी अच्छे है, डॉक्टर सब बहुत अच्छे है, अच्छा देखते हैं। उन लोग नहीं रहते हम लोग कहाँ रहते थे बेटा, हमारी जिंदगी का। वो लोग बहुत अच्छे, मंदिर है हमारे को, भगवान है। आपका बेटी बस। नहीं इधर? मैं फोन भी नहीं करती कभी कभी। सब है रिश्तेदार, कोई देखने वाला नहीं है। सब अपनी अपनी लाइफ जीते हैं। कौन किसको देखता है आजकल? पैसा है तो सब है, नहीं तो कोई नहीं है। ऐसा है ना बेटा, क्या करे बोलो। बस जो कुछ है मेरे को, डॉक्टर साहब ही मेरा परिवार, मेरी फैमिली, मैं उनके साथ ही जुड़ी हुई है। मेरी अभी कोई फैमिली नहीं है। बस डॉक्टर साहब, मैडम, उनके बच्चे को दिल से बहुत आशीर्वाद देती मैं। कितने लोगों को न पाल रहे, कितने लोगों को देख रहे हो लोग, कितनी सहायता करते हैं। मेरे को शुगर है, बीपी है, दवाई सब मिलता। मेरे हस्बैंड मरे तो भी ना पूरा खर्चा करे, उन्हें देके। डॉक्टर साहब, आपका हेल्थ का अच्छा है? मेरा हेल्थ अभी अच्छा है बेटा। आपका बेटी कॉल में बात करती। किधर है आपका बेटी? उधर पंजाब में है। पंजाब में है। आप नहीं जाता पंजाब? नहीं जाते, मेरे को जाने की जरूरत ही नहीं। मेरे को इधर सब कुछ अच्छा है, मैं काहे को जाऊँ बेटी के पास। उसके मैरिज हो तो उन्होंने छोड़ के चले गए, देखने वाला कोई नहीं, मम्मी इधर ही रह जाओ करके बोले दोनों। आपको बेटे के बच्चे? अभी तो नहीं है बेटा। ओके, एक लड़की है? एक ही लड़की है। आप इधर अच्छा बेटी के पास नहीं जाती मैं बेटी के पास। अब मेरा घर इधर है, मंदिर इधर है, तो मैं काहे को जाऊँ बेटी के पास बेटा। सब देखने वाले अच्छे हैं, भगवान उनको बहुत अच्छा लगता, बहुत दिल से आशीर्वाद देती डॉक्टर साहब को। उन्हें हमारे माँ बाप है एक हिसाब से, हम उनके बच्चे। इतने लोगों को देखना, इतने लोगों को पालना किसी होता बेटा, ये भी रेंट का है।
बीस 19 लोगों को देखना, उन्होंने दया वगैरह देना करना, भगवान उनकी इतनी शक्ति दे के उनको कोई ना कोई हेल्प करे बेटा, किसी का मदद हो जाए बस। इधर आपके पास फ्रेंड्स है? फ्रेंड्स बात करने के हाँ लिए? ये सब हम अपने फ्रेंड्स ही से, हाँ। और कोई नहीं है। सब मिलजुल के रहते हैं, अपनी एक फैमिली समझ के रहते बेटा। आप गेम्स खेलता? हाँ आटा चम्मच खेलते, लूडो खेलते, लाइक बच्चे से? हाँ बच्चे से फिर और क्या है, बच्चे ही। कैरम खेलते कभी दिल में आया तो, डांस करते, ओह डांस। ऐसा कभी गाना गाते इन लोगों के साथ में, नहीं आए तो भी टेढ़ा बिड़ा बोल के गाना गा लेते बस। ताई बेटा నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా. నా పేరు రాధ. రాధా. రాధ. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాము, బంజారాస్ నుంచి. నాకు పిల్లలు లేరు, భర్త చనిపోయాడు. ఎప్పుడు చనిపోయారు? ఆయన చనిపోయి కూడా 7-8 సంవత్సరాలు అవుతున్నాము. సంవత్సరం వస్తుంది. మా బాబు ఒక బాబుని తెచ్చుకొని సాదుకున్నాము. ఆ బాబు కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. ఎవరు సపోర్ట్ లేక ఒక ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర వంట పని చేసుకుంటా ఉండ. ఇక ఆ సార్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఓ బాగానే చేసి 20-30 సంవత్సరాలు వంట పని చేసి బాగానే చేసామమ్మా. కానీ ఇప్పుడు ఆ మేడం వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకా నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చేసినాయి బాగా వచ్చినాయి అని ఇంకా మేడం వాళ్ళు కొంచెం ఇంటికాడ వదిలేసి వెళ్ళిపోయారు. ఇంటికి వస్తే ఎవరు సపోర్ట్ లేదు, ఎవరు చూడరు. ఆ బాబు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారు, ఎవరు చూస్తారు? మధ్య పిల్లలు బావ పిల్లలు ఎవరు చూడరు కదా. ఆయన చూడరు అని ఒక ఆమెను మా పక్క ఉంటుంది ఒక అమ్మాయి మీలాగనే, ఆ పాప తీసుకెళ్లి వేరే హోమ్ లో జాయిన్ చేస్తానని తీసుకెళ్ళింది. అక్కడ డబ్బులు అడిగారు 2-3 హోమ్లు తిప్పింది. డబ్బులు అడుగుతుంటే మా దగ్గర డబ్బులు ఉంటే మేము ఎందుకు వస్తాం ఇట్లా అని చెప్పి ఎట్లా చేయాలని చెప్పి ఆలోచించుకుంటే ఫోన్లో ఏమో చూసింది ఆమె, యూట్యూబ్ లో చూసి ఇక్కడ ఫ్రీ అని చెప్పారు. ఇక్కడ డబ్బులు అసలు లేదమ్మా, ఇక్కడ డబ్బులు లేదు. ఇక్కడికి వచ్చినా కూడా మాకు ఖాళీ లేవు అన్నారు అప్పుడు. ఇక నరేష్ మా మేనేజర్ సార్ మా సార్ ఫోన్ చేసి ఒక మంచం ఖాళీ చేపించేసి, ఖాళీ ఉంటే ఒక మంచం తీసుకొచ్చి ఒక రూమ్ వేసారు పక్కకి, షూట్ చేసి తీసుకున్నారు. మంచిగా చూసుకుంటున్నారు మమ్మల్ని బాగా. మా సార్ వస్తారు, మా మేడం వస్తుంది, ఇద్దరు వస్తే మమ్మల్ని బాగా అన్ని పండగకు ఒకసారి బట్టలు ఇస్తారు. పండగకు వచ్చి వాళ్ళు భోజనం చేసుకుంటాం మేము అందరితోటి. బాగా ఆడతా పాడుతా ఉంటాం. మాకు ఇక్కడ ఏమి ఆలోచనలు లేవు, బాగుంటామమ్మా మేము ఇక్కడ. అసలు చేసుకుంటాం. మా సార్ వాళ్ళు వస్తారు పాటలు పాడుకుంటాం, డ్యాన్సులు వేసుకుంటాం, అన్ని బాగా జరుగుతాయి. మాకు వంట చేసి పెడుతుంది బాగానే తినుకుంటా బాగానే ఉంటాం. వీళ్ళందరితో ఒక కుటుంబం మాకు ఇది, అంతే. ఓల్డేజ్ హోమ్ అయితే కాదు, ఒక చిన్న పిల్లల కుటుంబం. మా కుటుంబం అందరం మంచిగా ఉంటాం. అక్క చెల్లెళ్ళు లెక్క, అన్న చెల్లెళ్ళు లెక్క, అన్న తమ్ముళ్ళ లెక్క బాగా చూసుకుంటాం. మా సారే మమ్మల్ని దగ్గర దిగిపోతే మా బ్రతుకులు ఏమైపోతాయి అనేది ఒక ఆలోచన మాకు ఇది, అంతే. ఆ ఆలోచన రాకుండా ఆ బాబు మమ్మల్ని ఆలోచన రానియకుండా ఒక డాన్సులు వేపిస్తుంటాడు, పాటలు పాడిపిస్తుంటాడు, ఏదో ఒకటి చేపిస్తూ ఉంటాడు. మీరు ఈ ఆలోచనలు పోవద్దు, ఫీల్ అవ్వద్దు అని ఉండొద్దని మా సార్ అదే చెప్పిపోతారు. ఆ అబ్బాయి మమ్మల్ని అదే చేపిస్తారు. మాకు ఏది గుర్తు లేదమ్మా. మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఇస్తే మా సార్ ఇంకా మా అమ్మాయిలు లాంటి వాళ్ళని 10 మందిని పోషిస్తారని మేము అనుకుంటున్నాం, అంతే. ఇంకా అంతకన్నా ఏం లేదమ్మా. మీరు కూడా మా సార్కి అంత సపోర్ట్ ఇస్తే, మా సారు మా సుజన మేడం మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు కాబట్టి ఆయనకి ఎక్కడ సపోర్ట్ లేదు మా సార్కి అసలు ఎవరిది. ఇది కిరాయిది 60,000 70,000 కట్టాల అని మేము కూడా మిమ్మల్ని సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. రావటం చాలా గొప్ప. అసలు మాకు దేవుడు ఎక్కడ ఉండాలంటే ఇక్కడే ఉండాలి. మాకు దేవుడు ఇదే మందిరం అనుకుంటామమ్మ మా దేవుడు మేడంని మా సార్ని. అంతకన్నా ఇంకేం చెప్పలేము, చెప్పుకోములం కూడా. అది మేము అనేదమ్మా. నేను వచ్చి 5 నెలలు అయిందమ్మా. 5 నెలలు అయిందమ్మా. మంచిగా చాలా బాగుందమ్మా. ఆడుతూ పాడుతుంటాం. ఇంటికాడ కూడా ఎవరు లేరు కూడా మాకు. ఆ సపోర్ట్ ఉంటే ఇక్కడ ఎందుకు వస్తామమ్మా మేము. అందువల్ల మాకు ఇక్కడ బాగానే ఉంది, బాగున్నాం తల్లి. ఏమి ఇది లేదు మాకు. మా సార్ ఉండబాడు, మాకు BP షుగర్లు అన్ని చెక్ చేస్తారు, మందులు బాబిస్తాడు మాకు. తిన్నారా, లేచారా, పండారని అడుగుతుంటాడు. నేస్తుంటారు మా సార్ వచ్చి చెక్ చేసి పోతుంటారు వారానికి ఒకసారి. వాళ్ళు ఊరు తీసుకెళ్తారు మమ్మల్ని. పడకల్ గుడి ఉంది అక్కడ, తీసుకెళ్తారు. అక్కడ కొంచెం ఎంజాయ్ చేసుకుంటాం, వస్తాం, బాగుంటాం అమ్మా. మీరు ఒంటరి కాదు,
మీకు ఒంటరి అన్ని కాదు, మేమందరం సౌకర్యాలు. అక్క చెల్లెలు అన్నదమ్ముడు అంటున్నాం అంతే. అంతే, ఇంకెంతకని ఇంకేం లేదు. ఉమ్. మా సార్కి మట్టి కొంచెం సపోర్ట్ ఇచ్చేటట్టు చూడండి మీరు, ఖచ్చితంగా అంతే. ఈ వీడియో చూస్తే అది ఎవరన్నా అది నేను వచ్చినా అనేదమ్మా. సరే మీకు అది కొంత సాయం ఆ, పడుతుంది. చాలు, అదే చాలు, మాకు ఇంకేం కోరుకోము. మాలాంటి వాళ్ళు ఎంతమందో ఉండారమ్మా ఫుట్బాల్ మీద కూడా వదిలిపెట్టిన వాళ్ళు కూడా అవును. తీసుకొచ్చి ఈడ వదిలిపెట్టిపోయారు కూడా మొన్న కూడా. అందరూ అలాంటి అలాంటి వాళ్ళని అందరినీ అందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టి. ఇంకా బాగా ఎదగాలని మేము కోరుకుంటున్నాం. మా సార్కి చాలా ఆశీర్వాదిస్తాము. ఇంకంతకన్నా ఇంకా ఏం లేదు తల్లి. అంతే, మేము కూడా అదే చాలమ్మా, అది కోరుకుంటున్నాం. అంతేనమ్మా, ఇంకేం లేదు మాకు. నమస్తే అమ్మా, నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నామమ్మ. మీ పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ మేదీపట్నం ఉంటాను. మా మేదీపట్నం. అబ్బాయి ఎక్కడ ఉంటాడు. ఇక్కడ పెళ్ళిళ్ళు చేశాను. మా ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు పెళ్ళిళ్ళు చేశాను. మా భర్త చనిపోయాడు, ఆటో అటాక్ వచ్చి చనిపోయాడు. ఎప్పుడు? 3 సంవత్సరాలు కాలేదు, ఇంకా 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు శ్రీరామనామం వస్తే అవుతుంది. 3 సంవత్సరాలు నేను ఇక్కడ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇక గుండెపోతాను చనిపోయినని, పరిస్థితి బాగాలేదని రెంట్కే ఉన్నాం మేము కూడా. ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదు, రెంట్కే. మా బావి కూడా ఒక చిన్న రూమ్ తీసుకొని ఉన్నాడు, కూలి పని చేస్తాడు. ఓకే. మా వాడు కూలి పని చేస్తారు. ఇక అటోటాక్ వచ్చి చనిపోయాడు. ఇక మరి ఇబ్బంది ఇక్కడికి చాలా ఎందుకు ఇబ్బంది. వచ్చారు? అలా ఇబ్బంది చూడలేక నేను ఇక్కడ వచ్చానమ్మా. అంటే ఇబ్బంది అంటే ఏమైందంటే పిల్లలే కదా. పిల్లలు ఆడపిల్లలు ఇంటికి ఇచ్చాను. ఇక అబ్బాయి అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాను. సరిగ్గా పని కూడా చేయడు మా వాడు. ఓకే, ఓకే. దుమ్మలు కొడతాడు. ఈనాడు చెప్తే ఇక నేను చెప్తే ఇంటర్లోగా బాబు నేను బయటకు వెళ్ళిపోతాను. నన్ను కొడుకు ఉన్నాడా? కొడుకు. మరి కొడుకు మిమ్మల్ని చూసుకుంటా అన్నాడు, కానీ ఇక ఆడ సరిగ్గా లేడు. నేను ఎట్లా ఉండాలి చెప్పు. ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతుంది, వాడ చక్కగా లేడు కదా. మీరే చెప్పారా వచ్చేస్తాను? వచ్చేసాను నేను చెప్పాను. ఇక ఇక్కడ రాజ్కుమార్ సారు, మేడం వాళ్ళందరూ మాకు బాగా చూసుకుంటాను. ఇక్కడికి వచ్చినాను నేనే. ఈ బాబు గారు మా మందిని కానీ అన్ని ఇస్తారు, మాకు మంచిగా చూసుకుంటున్నాను. అదే సార్ అని నేను అనుకుంటున్నాను. మా సార్కు కొంచెం సాయం చేయండి అమ్మా. ఖచ్చితంగా. ప్లస్ లేదు, వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. ఇంటి రెంట్కి ఉంది కదమ్మా, అందుకని మాకు కూడా అదే బాధ ఉంది. అవునవును. ఆ బాబు సార్కు సరే కొంచెం సాయం చేస్తే చాలు మాకు, అంతకంటే నమస్కారం అంతే. మీ పిల్లలు వస్తుంటారా మరి ఇక్కడికి? వస్తున్నా, అమ్మాయి వచ్చి పోయి చూసి వెళ్తుంది. వస్తారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక్కడ దిల్సుఖ్నగర్ దిల్సుఖ్నగర్ ఉంటారు. పిల్లలు ఉన్నారా మరి? వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. చిన్న పిల్లలు. అయితే వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదని మీరే ఇక్కడికి వచ్చేసి ఉంటారు. మరి ఇక్కడ మీకు అంతా మంచిగా మంచిగా ఉంది, బాగా చూసుకుంటారు మమ్మల్ని కూడా. మా సార్కి ఇబ్బంది కాకుండా మీరు కొంచెం సాయం చేస్తే చాలండి అంతే. ఎవరో ఒకళ్ళు చూస్తారు, ఖచ్చితంగా చూసి ఖచ్చితంగా డొనేషన్ ఇవ్వడానికి ముందుకు వస్తారని నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు. ఎందుకంటే తల్లిదండ్రుల్ని వదిలేయడం అండ్ అలాగే వదిలేయలేదు అంటే కొంతమంది ఉన్నారు కదా ఇక్కడ. అట్లా మా బాబు కూడా చెప్పిన మాట వినలేదు, సరిగ్గా పని చేసుకుంటే లేడు, అది ఇబ్బంది పడుతున్నాడు. అందుకనే నాకు నచ్చలేదు కాబట్టి పరిస్థితులు బాగాలేకపోయాడు. అవునవును. వినకపోతే నేనేం చేయాలి చెప్పు. దుమ్మలు కొడతాడు ఎక్కువ పని, దుమ్మ కొట్టి ఇక్కడ ఎప్పుడు ఒకసారి పని పోతాడు, ఇంట్లో కూర్చుంటాడు. నాకు నచ్చలేదు. మరి మీకు ఆరోగ్యం బాగుంటుందా? ఆరోగ్యం సమస్యలు కాళ్ళ నొప్పులు ఒకటి ఉన్నాయి అంతే. మరి ఇక్కడ అన్ని చూసుకుంటున్నారా? బాగా చూసుకుంటున్నాను, బాగా చూసుకుంటున్నాను. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ పేరు? నా పేరు మిస్ అల్లూరి సారా ఆల్ఫ్రెడ్. ఓకే, ఓకే. లైక్ ఎప్పుడు వచ్చారు ఇక్కడ? అంటే ఎందుకు వచ్చారు? అంతకు ముందు ఏం చేసేవాళ్ళు? ముందు నేను టీచర్ గానే మా ఇంటి దగ్గర కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లో ఇల్లు ఉంది, అక్కడ ఉన్నాము. అక్కడ టీచర్ జాబ్ చేశాను, అక్కడే ఉన్నాను. తర్వాత ఇప్పుడు అందరూ మ్యారేజ్ అందరు వెళ్ళిపోయారు. నేను మ్యారేజెస్ అన్ని ఏం చేశానంటే రిజెక్ట్ చేశాను. అందుకే నేను ఒక్కదాన్ని వెళ్ళిపోయాను. మ్యారేజ్ చేసుకోలేదు. వచ్చారు అందరూ, మస్తుగా తీసుకొచ్చారు మా సిస్టర్. నేను అన్ని వద్దు వద్దు పెళ్లి చేసుకోకుండా ఉండాలని అనుకున్నా మైండ్ లో అనుకొని ఇంట్లోనే ఉన్నాను. మా ఇల్లు ఓన్ హౌస్ ఉంది, దాంట్లోనే ఉంటున్నాను. అక్కడ బాగుంటది అన్ని వంటలు ఇవన్నీ లోన్లీ గానీ ఇక్కడ చేస్తే ఇది హౌస్ లాగా అనిపిస్తుంది అని ఇక్కడ చేరాను. వేరే చోట చేర్పిస్తే అక్కడ ఉండలే. ఇక్కడ ఫుడ్ అవన్నీ బాగా సెట్ అయినాయి నాకు, అక్కడ కాలేదు. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ 2 years అయింది కదా ఇప్పుడు. 2 years అయింది. కానీ మా సిస్టర్ మళ్ళీ తీసుకుపోతాను అనేది ఇల్లు కడుతున్నారు, ఇంకా అక్కడే ఉంటాను. మా ఓన్ హౌస్ ఉంది. సిస్టరే కేర్ తీసుకుంటది, మ్యారీడ్ ఆమె. వస్తుంటారా? పేరు మ్యాగీ సిస్టరు, ఆమె
మ్యారేజ్ అయినామని ఆమె నాది కేర్ తీసుకుంటుంది, మిగతా తీసుకోరు. ఆమె ఒక్కతే నన్ను చేర్పించింది కూడా ఆమెని. ఆమెనే. టీచర్ అన్నారు కదా, ఏం సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్. అండ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆల్సో. ఓకే ఓకే. వాలీబాల్ ఆడతాను, అది నేర్పించాను బాయ్స్ కు గర్ల్స్ కు అంతా. మంచి స్కూల్స్ ఉన్నాయి కదా అక్కడ, ఆ స్కూళ్ళలో చేశాను. టోర్నమెంట్స్ కి అలా వెళ్ళారా? వాళ్ళని తీసుకొని పోయాను, పిల్లలతో కూడా పోయాను, కోచ్ గా వెళ్ళి చేయించారు. అంతా చేశాను. ఇప్పుడు ఇక్కడ చేయలేను నేను. కాలేజ్ నేమ్ నేషనల్ కాలేజ్ లో ఉన్నాను. కాలేజ్ పేరు నేషనల్ కాలేజ్ అని పేరే, కాలేజ్ పేరే కాలేజ్ అది. కానీ ఇప్పుడు అక్కడ లేను కదండి. ఓకే. ఇంగ్లీష్ అక్కడ నుంచి చెప్పేవాళ్ళు అక్కడనే మా ఇంటి దగ్గరనే కాలేజెస్ ఉన్నాయి. కుక్కడపల్లి హౌసింగ్ బోర్డులు ఎన్ని ఉన్నాయి, అక్కడ నేను ఉన్నది. మా సిస్టర్స్ అంతా వాళ్ళే ఉన్నారు. I can stay along with my sisters and always. No, nowadays only I feel something. I'm lonely like that, no? I feel. But here this is just like home only, no? That is why I'm settled down here. First I joined some other hostel. Okay. But again I came here. Here it is okay, you know, then I'm here. My sister only will come. Okay. She will look after me, everything. Okay. Annie madam. Okay. She is having school. Okay. Annie. She's running school. School. Married she is. She is also teacher. I'm married, but husband is there. An advocate. Advocate. Okay. I'm unmarried, no? That is why I came here. You came here, but your sister is there to see. Okay. She will talk also. What is the services? All the services are good here. Okay, here. But sometimes I feel, no, my parents and all. That is natural, no? Yeah. I'm unmarried, no? That is the problem. Others, Feeling they are so lonely. married, they got children, they are enjoying with children and all. They have I used to family. go my sister's house. One sister, Deena, she's in Kukatpalli Housing Board. I only rejected. Yeah, why? I thought, no, I wanted to, with God only. Okay. Then unmarried means some unmarried teachers are there, no? Sisters. Yeah. There only I studied. That's why I wanted to become a sister. But again I came back. Okay. You don't want to be dependent. You want to be independent. అదే మమ్మీ డాడీ ఎవరు లేరు, అందరు లేరు కదా, వీళ్ళుతున్నానని ఆ ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ వచ్చేసాను ఇంటికి. అట్లా ఉండబుద్ధి అవ్వడంలే. మళ్ళీ అంటే మా ఎప్పుడు వాళ్ళంతా మీకు పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనిపించలేదా? ఇష్టమే లేదు, ఇష్టమే లేదు. ఇంట్లోనే ఉండాలనిపించింది, ఇంట్లో ఉన్నా. మరి ఇప్పుడు ఏమన్నా బాధపడుతున్నారా? పెళ్లి చేసుకుంటే బాగుండు అట్లా అనుకోలే, కానీ మా వాళ్ళతోనే ఉండాలని ఇష్టం. ఉండడం ఇష్టం. మా డాడీ ఇంజిన్ డ్రైవర్, అప్పుడు బాగున్నాం, ఇంకా హెల్తీగానే. ఓకే. ఇప్పుడు అదేం లేదు, బాగానే ఉంది. మా సిస్టర్స్ అంతా కూకట్పల్లిలో. ఓకే. అలాగే జస్ట్ విజిట్ చేసి మా ఇంటికి వచ్చేస్తారు. మా బ్రదర్ కూడా ఉంటారు. అయితే మీ సిస్టర్ అంత హౌస్ పెళ్లి. కన్స్ట్రక్షన్ అవ్వగానే అక్కడికి వెళ్ళిపోతారు ఇంకా. అట్లా తను పెడతానని దాన్ని చేపిచ్చారు. దాంట్లో మా ఓన్ హౌస్లు ఉండాలి, నాకు ట్యూషన్ చెప్పుకుంటే అట్లా ఉండాలి. ఇప్పటికి వాళ్ళ మైండ్ ఒకలా ఉంటాయి. వస్తారు వాళ్ళు, అంటే కొంచెం నాకు మైండ్ మెంటల్ గా వర్క్ ఉండాలి కదా. అవునవునవును. ఐ విల్ ఫీల్, అదర్వైజ్ ఐ ఫీల్ సంథింగ్. దట్ ఈస్ న్యాచురల్, నో సైకాలజీ. సరే, థ్యాంక్ యూ. Okay, thank you. You came. Nice it will be. Thank you. Last time also came, huh? Last time I didn't came here. I went to somewhere. Some other people also they used to come here, no? Yeah. Thank you. You have to visit again so many houses, huh? No. Till now, no, nothing. Maybe in some other day, maybe. But here I am now. Okay. Okay. All are good. Good. That's why I'm here. Yeah. Yeah. Okay. No, sometimes I feel my mom, my sisters, and all. They used to talk. Yeah. Okay. Lonely, we want to. Okay. But you have to visit again, no? Somewhere. For huh? sure. You feel how you feel. You will Actually, take here. information. You will take, no? Different people, different. You will feel something, no? Yeah. I'm feeling like. How you feel? Tell me. లైక్ కొంచెం బాధ అనిపిస్తుంది. కరెక్ట్. ఫ్యూచర్ లో నేను ఎప్పుడు అట్లా చెయ్యకూడదు నా పేరెంట్స్ కి గానీ, అట్లా ఎంత ప్రాబ్లం వచ్చినా సరే నా దగ్గర పెట్టుకుంటా. పేరెంట్స్ దగ్గరే ఉండాలి కదా. పేరెంట్స్ దగ్గరే నేను ఉండాలి. కూడా అంతే పేరెంట్స్ అనుకున్నా, కానీ అందరు బాగున్నారు. మా ఇంట్లో అందరు సెటిల్. నేనే రిజెక్టెడ్ అండ్ కేమ్. బట్ ఇట్ ఈస్ హోమ్లీ అట్మాస్ఫియర్ ఈజ్, అవును. నా
అవును. We compare to others. That is why my sister, she brought here only. ఓకే. Annie. నైస్. ఓకే. Now I am here, all right only. ఆల్ రైట్. Do you play games some here? Here, no. No There games. I played. Okay. Here only dance and all we Oh, will you do. can do dance also. No. That is also exercise, no? Yeah. But with music. Mhm. Without music, we can't do. Can't. We can dance That's with all. that music. of Music flowing. means automatically we Will come dance. Yeah. Done. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం. మీ పేరు? భద్రమ్మ. భద్రమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? ఆకలి బిల్డింగ్ లో ఉన్నారా? వాచ్మెన్ కొంటే 500 ఇచ్చేది. మ్మ్. అది ఇల్లు పంతానికి లేదు ఉండటానికి లేదు. మ్మ్. అవి పెట్టి 5 రూపాయల భోజనం కొనుక్కొచ్చుకొని తినేది. ఆ. ఆ. నెలకు 500 ఇచ్చేవాళ్ళ? నెలకు 500. ఉండటానికి లేదు పంతానికి లేదు. అయితే మా వాళ్ళు వచ్చి ఇక్కడ జాయిన్ చేసిపోయారు. మీ వాళ్ళు అంటే ఎవరు వచ్చారు? మా చెల్లె వాళ్ళు. చెల్లె వాళ్ళు అంటే ఆ. పిల్లలు ఎవరు లేరా? పిల్లలు లేరు. ఆ పెళ్ళి అయితే ఆ చారపాక ఇస్తే మా ఆయన చచ్చిపోయినాగానే మా సంటి పిల్లలు నేను 6వ నెల కొట్టారండి చారపాకలా. ఆ. ఇప్పుడు చూడడానికి వస్తుంటారా మరి ఇక్కడికి? చారు ఇంకా వాళ్ళకి మనకి ఏం లేదు. అంటే మీరు ఎప్పుడు వెళ్ళాలి అని ఆ, ఫోన్ నాకు మాట్లాడాలి వెళ్ళాలని కూడా అనిపించదండి. అనిపించదు. ఆ. మన్నే కాదనుకున్నప్పుడు ఆ, వాళ్ళని మనం కావాలన్నా అండి. ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? నేనే ఎప్పుడో 10 సంవత్సరాల దాకా అయింది. ఇక్కడే ఉంటున్నారా? ఆ, నేను మొన్న నేనైతే 2 సంవత్సరాలు అయింది ఇక్కడికి. ఆ, 2 సంవత్సరాలు అయింది అండి వచ్చి. అవి 5 రూపాయల భోజనం కొనుక్కొచ్చుకొని తినేది. ఆ. ఇంకా మా చెల్లె వాళ్ళతోనే ఇంకా నేను ఉండను, నాకు ఉండటానికి లేదు పంతానికి లేదు అని అంటే ఇక్కడ తోలిపోయారు జాయిన్ చేశారు. ఆ. మరి ఎప్పుడు మీ పిల్లల దగ్గరికి వెళ్ళాలని అని నాకు అనిపించదు. వాళ్ళు కాదనుకున్నారు వాళ్ళు. అంటే ఎందుకు వద్దనుకున్నారు? ఏమన్నా ఆయన చచ్చిపోగానే నన్ను దాదనని ఎలగొట్టారు మా సమితి పిల్లలు. మా సమితి చచ్చిపోయాక నన్ను చేసుకున్నారు. నన్ను చేసుకున్నాను కూడా చచ్చిపోయిండు. ఆ, కడుపులు పుట్టిన చూస్తారు వాళ్ళు చూస్తారా అండి చూడు అని వాళ్ళకి మాకు ఏమి లేకుండా చేసుకొని వచ్చినాం. మరి ఇక్కడ మీకు ఎలా ఉంటుంది? మంచిగా మాకు బాగుంటుంది. మా సుజీన మేడం మా రాజకుమార్ సార్ బాగా చూసుకుంటారు. ఇక్కడ ఇల్లు కూడా బాగా మంచిగా చూసుకుంటారు. మాకు ఆనందంగా ఉందండి. తిండి విషయంలో మంచిగా ఉంటుంది. బాగుంటది. మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది? నాకు ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఓకే. మరి ఇక్కడ ఆడుతూ ఉంటారా మీ అందరితో? అందరితో మంచిగా మాట్లాడుతుంటారు, మంచిగా ఆడుతుంటారు. మీరేం ఆడుతుంటారు? మీరు డాన్స్ అవి చేస్తారా? నాకు డాన్స్ రాదా? ఏదో ఎక్సర్సైజ్. మొత్తానికైతే ఇక్కడ మంచిగా ఉంది. ఎక్కడికి వెళ్ళరు, ఇక్కడే మంచిగా ఉంది. బయటికి పోవట్లేదు. మరి పండగలకి ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, మీరు ఇక్కడే చేసుకుంటారా? 2 సంవత్సరాలు అయింది కదా. అయిపోతాయి పండగలు ఇక్కడే అన్ని ఇక్కడే. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. మీ పేరు? నా పేరు అనురాధ. సికింద్రాబాద్కి వచ్చినాను. మంచిగానే ఉన్నాను. అక్కడ ఉంటే టీచర్ జాబ్ చేస్తుంటే పని చేస్తుండే, చదువుకుంటుండను. ఇక్కడికి వచ్చేసినాను. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? అంటే చాలా రోజుల తర్వాత కాలనీలో ఉంటేని టీచర్ జాబ్ చేస్తుండే. మంచిగానే ఉండే. బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, అందరు వెళ్ళిపోయింది. పెళ్లిళ్ళు అయిపోయినాయి, మ్యారేజెస్ అయిపోయి వెళ్ళిపోయింది. ఒక్కొక్కదానికి పెళ్లి కాలేదు. ఎందుకు పెళ్లి కాలేదు? కాలేదు ఇంకా. ఎవరు రాలేదు, ఎవరు కాలేదు. బ్రదర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడు ఇలా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదా? పెళ్లి తీసుకున్నారు కానీ రాలేదు, ఎవరు అడగలేదు. అందుకనే పెళ్లి కాకుండా ఉన్నాను అంతనే. అంటే టీచింగ్ చేస్తూ టీచర్ జాబ్ చేస్తాను. కాలేజీలో చదువుతుంటుంది కానీ కాలేజీకి వెళ్ళి తీసేసిండ్రు, మా అనిపించిండ్రు. అమ్మ నాయన చచ్చిపోయిండ్రు, నేను ఒకదాన్నే అన్నాను. అవునా? ఏం సబ్జెక్ట్? బ్రదర్స్ ఇల్లు చూస్తారు, వస్తుంటారా ఇక్కడికి? వస్తారు. ఎప్పుడు మాట్లాడుతుంటారా? మరి ఎప్పుడు మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళలేదా? వస్తుంటారా తీసుకెళ్ళాలి? జాబ్ చేస్తున్నాను, టీచర్ జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు చేస్తున్నారా? టీచర్ జాబ్ చేయట్లేదు. ఓకే. మరి ఇక్కడ ఎలా ఉంటుంది మీకు? మంచిగా ఉంది, చాలా బాగుంది. ఓకే. చదువుకుంటాను, జాబ్ చేస్తాను, పని చేస్తాను, చాలా బాగుంది.
ఓకే. ఇక్కడ మొత్తం ఫుడ్ విషయం అంతా బాగానే ఫుడ్ ఉంటుందా? అంతా బ్రదర్స్ చూసుకుంటారు. మరి ఆరోగ్యం ఎలా ఉంది మీకు? ఆరోగ్యం బాగుంది, మంచిగా ఏమైనా ప్రాబ్లం వస్తే టాబ్లెట్లు అవి ఇస్తుంటారు కదా ఇక్కడ? ఏమన్నా ప్రాబ్లం వస్తే అంటే కొంచెం గిడినెస్ వస్తే ఫీవర్ వస్తే టాబ్లెట్స్ ఇస్తారు, టాబ్లెట్స్ వేసుకుంటాను. మరి మీరు ఆడుతుంటారా వాళ్ళతో అందరు కలిసి? మాట్లాడతారు, మంచిగా పని చేస్తారు. ఇక్కడైతే మంచిగా ఉంది. మీ బ్రదర్స్ పిలిస్తే వెళ్తుంటారు కదా? పిల్వర్ అయిపోయింది, చాలా దూరం ఊరిది, దూరం చాలా దూరం ఊరిది. ఊరికి వచ్చేసినాను, ఇంటికి పోయే ఓపిక ఛాన్స్ లేదు ఇక్కడ. ఇక అయిపోయింది, పోవాలంటే ఇక్కడ దగ్గర దగ్గర కాలనీ పోవాలా కానీ ఇక ఇంట్లకు అయిపోయింది. మీతో ఫోటో చూసాం ఇక్కడ. ఇక్కడికి వచ్చే జాబ్ చేస్తాను, కాలేజ్ చదువుకున్నాను, కొంచెం పని జాబ్ చేస్తాను కాలేజీలో. వచ్చేటప్పటికి చాలా వీక్ గా ఉండేవాళ్ళు, ఇక్కడ రాగానే మొత్తం మంచిగా చూసుకున్నారు కదా, కొంచెం హెల్దీగా. ఇప్పుడు ఎలా ఉంది మరి? అదే హెల్దీగా ఉన్నారు. ఇట్లా ఒకసారి ఓకే. తనకైతే ఇక్కడ మంచిగా చూసుకుని ఫోటో చూస్తే అర్థమవుతుంది వీళ్ళంతా మంచిగా చూసుకుంటారు, తిండి విషయంలో గానీ, లేదంటే మిమ్మల్ని హ్యాపీగా ఉంచడం గానీ, మీతో టైం స్పెండ్ చేయడం గానీ. మనతో మాట్లాడే వాళ్ళు ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అలాంటిది ఇక్కడ మొత్తం ఒక ఫ్యామిలీ క్రియేట్ అయింది కాబట్టి ఇక్కడ హ్యాపీగా ఉంది. అంతేనా? హాయ్ అమ్మా. 24/7 కు బాయ్ హాయ్ ఛానల్. ఐ లవ్ యు సంక్రాంతి. I love you. Happy Sankranti. Happy Sankranti. Love you channel. Thank you. Very happy. తినడానికి వెళ్తున్నారా మరి? సరే వచ్చేసండి. మా సీరియల్స్ చూస్తారా? నో ఎంట్రీ. సీరియల్స్ ఓన్లీ ఆడవాళ్ళే చూస్తారు సీరియల్స్. వాళ్ళు రారా లేకపోతే మీరు పంపించారా? చూడని. రిమోట్ ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటది. ఓకే. ఏం సీరియల్స్ చూస్తుంటారు మీరు? మా టీవీలో చూస్తారు. అవునవును. మీరు గిఫ్ట్ ఇచ్చారా? అందరికి ఇచ్చారా? అందరికి ఇచ్చారు. బాగుంది. నేను తీసుకెళ్ళిపోనా? ఇవ్వరా? మళ్ళీ కొత్తది ఇస్తాం, కొత్తది ఇచ్చి తీసుకెళ్ళిపోతాం. అయినా ఇవ్వరా? చాలా ప్రేమగా దాచుకున్నారు. ఎక్కడ కూర్చుంటారు? పెళ్ళికి పెళ్లి చేసుకోవద్దు మనుషులు కదా. 70 ఏళ్ళు వచ్చేసాయంట. నా ఇష్టం అది, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నా ఇష్టం అది, నువ్వు చెప్తే నేను చేసుకునేదండి. నా మనసు పూర్తిగా నచ్చాలి, అది నాకు నచ్చాలి. కానీ మీరు చెప్తే నేను చేసుకునేది అసలు. మరి పెళ్లి చేసుకుంటా అన్నావుగా, మంచిగా ఎనర్జీగా ఉండాలి. అయితే ఆ గుడ్డు తినని పెళ్లి గ్రేవీ వేయాలా? జ్యూస్
వద్దా తర్వాత వెజ్ ఓకే ఓకే ఈరోజు లంచ్ స్పాన్సర్ కీర్తిశేషులు అన్నపూర్ణమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు మన జాయ్ ఫౌండేషన్ సభ్యులందరికీ అన్నదానం చేస్తున్నారు. ఆ సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అన్నపూర్ణమ్మ గారి ఆత్మశాంతికి ఒక నిమిషం మౌనం పాటించి మనం మీరు కూడా చూసారు కదా మన జాయ్ ఫౌండేషన్, ఇది వచ్చేసి మన మాదాపూర్ దగ్గర ఉంది. సో మీరు కూడా ఎప్పుడన్నా బర్త్డేస్ చేసుకోవాలన్నా లేదంటే ఫంక్షన్స్ చేసుకోవాలన్నా ఊరికే బయట ఫుడ్ వేస్ట్ చేసే కన్నా ఇక్కడికి వచ్చి చేస్తే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇలా పెద్దవాళ్ళకి చేసాము, ఇట్లా మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండడం. సో ఏదో ఒక రోజు మనకి కర్మ రిటర్న్స్ అంటారు. సో అలాంటిది ఏదో ఒక రోజు మీకు మంచి జరుగుతుంది. సో అనవసరంగా ఫుడ్ వేస్ట్ చేయొద్దు. ఫుడ్ వేస్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చి ఎంత మ్యాక్స్ ఒక 3000 నుంచి స్టార్ట్ అవుతుంది. 3000 అంటే 3000 చాలా స్మాల్ థింగ్. ఆ రోజు ఏదో సినిమాకి వెళ్ళి 10 మంది అక్కడ ఖర్చు అయిపోయేది. అలాంటిది మన ఓల్డ్ పీపుల్కి, మన నానమ్మ తాతయ్య అలాంటి వయసు ఉన్న వాళ్ళే ఇక్కడ అందరూ కూడా. సో వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేస్తే మనకి కూడా పోయేదేం లేదు. జస్ట్ 3000 అనేది మనకి చాలా చిన్న మ్యాటరు. సో ఊరికే పార్టీలని వేస్ట్ చేశాకన్నా. సో ఐ సజెస్ట్, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, నేను ఇక్కడ చూసాక ఒక 1 hour అయింది ఇక్కడనే ఉన్నా, వీళ్ళతో టైం స్పెండ్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో నాకు కూడా ఏమైనా డొనేట్ చేయాలి, ఏదన్నా ఒకేషన్ ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేయాలన్న ఫీలింగ్ నాకుంది. సో మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. విజిట్ చేశాక ఖచ్చితంగా మీకే అనిపిస్తుంది, అరే ఇక్కడ ఒక బర్త్డేకి ఇక్కడ మనం డొనేట్ చేస్తే మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందని. సో ఈ ఫౌండేషన్ వచ్చేసి మన జాయ్ ఫౌండేషన్ దగ్గర ఉంది. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. ఖచ్చితంగా పార్టీస్ ఉంటే మాత్రం ఇక్కడ చేసుకోమని నేను సజెస్ట్ చేస్తాను, నా పర్సనల్ ఒపీనియన్. అంతే అంటారు కదా. సో వ్యూవర్స్ చూసారు కదా. సో ఖచ్చితంగా ఫోన్ నెంబర్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా? ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. సో డోంట్ ఫర్గెట్ అనమాట. ఖచ్చితంగా విజిట్ చేయండి.